హలో అండి. శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బదనిక నవల రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి తాడేపల్లి. బదనిక రెండో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జమీందారు మధుసూదన్ రావుకు పిల్లలు పుడుతూ చనిపోతూ ఉంటారు. ఈసారి పుట్టే బిడ్డ కూడా అలా పుట్టడంతో అతను ఆ బిడ్డను తీసుకొని తన స్నేహితుడికి అప్పగించి తన స్నేహితుడి బిడ్డను తన భార్య దగ్గర పెడతాడు. ఈ విషయాన్ని తన భార్య దగ్గర రహస్యంగా ఉంచుతాడు. ఆ విషయం తెలుసుకొని డాక్టరు అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆమెను అతని భార్యగా స్వీకరించమని కోరుతుంది. అతను ఆమెను చంపేసి నదిలో పారవేస్తాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత జరిగేది తెలుసుకుందాం. అర్ధరాత్రి కేకలు కలవరం విని అందరూ ఆతృతగా లేచారు. ఏమిటిది కుంతి? ఏం జరిగింది? పరిగెత్తుకు వచ్చిన దాసిని ప్రశ్నించింది. అప్పుడే మేల్కాంచిన స్వర్ణమంజరి. ఇంకేముంది తల్లి, ఏం చెప్పడానికి నోరు రావడం లేదు. తమరు త్వరగా రండి, ఆ పై అంతస్తుకు వచ్చి చూడండి. ఆత్రంగా పరిగెత్తుకు వెళ్లిన స్వర్ణమంజరి కొలదిసేపు మాటరాక కనుగ్రుడ్లు కదపడం కూడా మరిచి అట్లా నిలిచిపోయింది. ధాన్యం తదితర పప్పు దినుసులు, కొన్ని సంవత్సరాలకు నిలువ ఉండే గిడ్డంగులు తగలబడిపోతున్నాయి. జనం అటూ ఇటూ పరుగులు పెడుతూ నీళ్లు ఇసుక జల్లుతున్నా ఆకాశాన్ని అంటుతున్న మంటలెక్కడా అదుపులోనికి రావడం లేదు. 4 గంటల అనంతరం అగ్నివిహారం అదుపులోకి వచ్చింది. ఇతర బంగ్లాలకు మేడలకు నిప్పు అంటుకోకుండా కాపాడగలిగారు. కానీ ధాన్యపు కొట్లన్నీ పూర్తిగా తగులబడి భస్మమయ్యాయి. నైట్ వాచ్మెన్ మేనేజర్ కమలాకాంత్ను తక్షణం ఇక్కడికి రమ్మను. హాల్లో కూర్చొని కబురంపింది స్వర్ణమంజరి. భర్త లేని ఈ సంవత్సరం నుంచి వ్యవహారాలన్నింటినీ తానే చూసుకుంటున్న ఆమె ఇప్పుడు భర్త వచ్చి వ్యవహారాలు చూసుకుంటున్నా తన అధికారాన్ని మాత్రం విడవలేదు. ఆమె కబురంపిన వారే కాక క్రింది ఉద్యోగులంతా చాలామంది హాజరై నేరస్తుల్లాగా తలలు వాల్చుకొని చేతులు కట్టుకుని నిలబడ్డారు. దున్నపోతుల్లా ఉండి ఏం చేస్తున్నారు మీరంతా? యజమానిని కోపం ఎరుగున్నవారు కావటాన ఎవరూ నోరెత్తలేదు. ఏం కమలాకాంత్? తిరిగి ఉరిమింది. చిత్తం శక్తి వంచన లేకుండా ఆర్పడానికి ప్రయత్నించాం. తమరే చూశారు కదా. అసలు అంతవరకు ఎందుకు రావాలి? ఈ ఇంట ఏనాడు లేనిది ఈనాడిలా తగలడిందంటే ఏమనుకోవాలి? ఏం వాచ్మెన్, మంటలంతా ఎక్కువ అయ్యే వరకు ఏం చేశావు? నిద్రపోతున్నావా? అమ్మగారు క్షమించాలి, నేను కాపలా కాస్తూనే ఉన్నాను. ముందుగా ఎక్కడా పొగ రావడం కూడా కనిపించలేదు. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు గుప్పున లేచాయి. మానవ మాత్రం ప్రయత్నం మినహాగా ఏం చేయగలం? నోర్మోయ్! ఒక్కసారిగా అసహ్యపడుతూ అరిచింది స్వర్ణమంజరి. నేను గ్రహించగలను అసలేం జరిగిందో. ఒక్కసారిగా ఆకాశంలోకి మంటలు లేచాయంటే ఎంతటి మూర్ఖులైనా నమ్ముతారా? అందరూ లాలూచి అయ్యి ధాన్యం దొంగలించి దొంగతనం బయటపడకుండా ఉండగలందుకు పన్నిన పన్నాగం ఇది. అమ్మా! చెవులు మూసుకుంటూ గడగడలాడుతూ అన్నాడు కమలాకాంత్. మేము అటువంటి వాళ్ళం కాదు. దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. యజమానులకే కీడు తలచేటంత హీనుణ్ణి కాను. కట్టిపెట్టు ధర్మపన్నాలు. నేరస్తుడు చేసిన నేరాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకునేవాడైతే అసలు ఎందుకు చేస్తాడు? అయినా ఇప్పుడేమనుకుని ఏం లాభం? ఊరు పేరు లేని అభాగ్యుడిని తెచ్చి శునకాన్ని అధిష్టాన పీఠంపై కూర్చోబెట్టిన తర్వాత నష్టాన్ని భరించాల్సిందే. అమ్మగారు! కమలాకాంత్ వదనంలోనూ కంఠంలోనూ దీన ప్రాధేయత అంతరించి గాంభీర్యం అలుముకొన్నది. తమరు యజమానులే కావచ్చును, కానీ అంత మాత్రాన అనకండి అనరాని మాటలు మాత్రం. నేను ధనహీనుడినే కానీ గుణహీనుడిని మాత్రం కాను. అంత హైన్యతే నాలో ఉంటే నౌకరీకి ఇంత దూరం మీ వరకు రావాల్సిన అవసరం లేదు. సెలవిప్పించండి. అనుమానాస్పదులైన యజమానుల వద్ద నౌకరీ చేసి నమ్మించలేం. నీ విధి నిర్వహణలో లోపం కనిపించిన తక్షణమే నీకు ఉద్వాసనకు నాంది పలికింది. వేరే సెలవు ఇప్పించడం లాంఛనం కూడా ఎందుకు? త్వరగా పో నా ఎదుటి నుంచి. అమ్మా! విలియమ్స్ కల్పించుకున్నాడు. తమరు చాలా తొందరపడుతున్నారు. కమలాకాంత్! అధిక ప్రసంగం కట్టిపెట్టు విలియమ్స్. అతడి మాటలను మధ్యలోనే త్రుంచివేస్తూ గదమాయించింది స్వర్ణమంజరి. ఈ ఇంట సర్వ అనర్థాలకు మూలం నువ్వు. నీ యజమాని సర్వనాశనానికి కారణం నువ్వు. తగుదునని ఇంకా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ఈ అభియోగం వింటూ నెవ్వరపాటు చెందాడు విలియమ్స్. తాను ఒక ప్రేక్షకుడుగా మౌనంగా ఉండిపోయాడు మధుసూదన్ రావు. ఆ మర్నాడు ఆఫీస్లో ప్రైవేట్ గదికి తనను కలుసుకోవచ్చిన విలియమ్స్తో అన్నాడు మధుసూదనం. స్వర్ణ మోపుతున్న అకారణ నిందలను వింటూ, నిన్న నేను మౌనంగా ఉండిపోయినందుకు ఏమీ అనుకోవద్దు విలియమ్స్. అసలే కలతలతో అంతంత మాత్రంగా ఉన్న మా సంబంధం ఏం మాట్లాడితే ఇంకా పెళుసై విరిగిపోతుందోననే భయంతో నేను అన్నీ సహించి ఓర్పుతో భరిస్తున్నాను. నీ మనస్సు నిన్న చాలా బాధపడి ఉండాలి అన్నాడు.
నిర్మలంగా నవ్వాడు విలియమ్స్. నాకు తెలియదనా మధు? నీవు నాకు సర్ది చెప్పాలా? ఒక్క స్వర్ణమంజరి దేవిగారే కాదు, ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా అలాగే అర్థం చేసుకుంటారు. లోలోన బాధపడుతున్న మధుసూదన్ రావు మాట్లాడలేదు. దానికేంలే మధు, నేను లోపల ఏమీ బాధపడడం లేదు, కానీ పైకి మాత్రం తప్పనిసరిగా కొన్ని కట్టుబాట్లకు మర్యాదలకు మాత్రం లోబడి ఉండాలి. మానవ జీవులం, లేకుంటే నలుగురిలో మర్యాద మన్ననలు దక్కవు. నువ్వు మరేమీ అనుకోకు. ఇదిగో నా రాజీనామా పత్రం. విలియమ్స్ కొలది నిమిషాల పాటు మాట్లాడలేక మ్రాన్పడిపోయిన మధుసూదనం కడకు తనను సంభాళించుకొని అన్నాడు. నువ్వే ఇలా చేస్తే ఇక నాకు ఏది దారి విలియమ్స్? నాకు ఆప్త స్నేహితుడవు, నా వ్యాపారాన్ని, నా జీవితాన్ని, వంశాన్ని కూడా నిలబెట్టిన దైవానివి. నువ్వే నన్ను వదిలిపోతే? బాధాతప్త వదనంతో సమాధానమిచ్చాడు విలియమ్స్. బాధ నీదే కాదు, నాది కూడా మధు. కానీ ఏం చేయగలం? మార్గాంతరం లేదు. పదుగురి ఎదుట మోపబడిన నిందను భరిస్తూ తిరిగి పనిచేస్తుంటే క్రిందివారు పైవారు ఏమనుకుంటారు? నన్ను నిజమైన దోషిగా జమకట్టరా? ఇక నాపైన, నా మాటపైన వారికి విలువ ఏముంటుంది? అదిగాక కాక ఏమిటి చెప్పు విలియమ్స్? బాబుని చూడకుండా నేను, నా భార్య కూడా ఏ రోజు ఉండలేకపోతున్నాం మధు. విలియమ్స్, ఏమిటి నువ్వనేది? కంగారుగా కుర్చీలోంచి లేచాడు మధుసూదన్ రావు. అరే, కంగారు పడకు, నా మాట పూర్తిగా విను మధు. నేనంత విశ్వాసఘాతకుడిని, మాట తప్పేవాడిని కాదు. నేననేదేమంటే, ఇక్కడుండగా మాధవ్ను చూడకుండా రోజుకొక్కసారైనా చేరదీయకుండా ఉండలేమని. అది అమ్మగారికి అయిష్టమైన పని. ఇక్కడి నుండి మేము వెళ్ళిపోవడం అనేది ఉభయతారకమైన పని. మేము మా బాధను మర్చిపోవచ్చు, మీకు కొంతవరకు కలతలు తగ్గవచ్చు. విలియమ్స్ నిస్సహాయంగా నిట్టూర్చుతూ 2 చేతులతో శిరస్సు నిముర్చుకొని నిరాశాస్వరంతో అన్నాడు మధుసూదన్ రావు. ఎన్నో సాధించామనుకుంటున్న ఈ రోజుల్లో కూడా మానవుడెంత అసహాయుడు, ఎంత అస్వతంత్రుడు. విలియమ్స్ మాట్లాడలేదు. పోనీ ఒక్కటి చేయగలవా విలియమ్స్? హఠాత్తుగా తోచినట్టు తలెత్తి ఆశగా చూస్తూ అడిగాడు మధుసూదనం. నువ్వు ఇక్కడ పనిచేయకపోయినా రాజీనామా మాత్రం ఇవ్వద్దు. అది నేను భరించలేను. విజయవాడలో ఉండి అక్కడి ఆఫీసు వ్యవహారాలు చూస్తూ ఉండు. అవసరమైనప్పుడల్లా వచ్చి నేనే నిన్ను కలుసుకుంటాను. సరే, కొద్ది క్షణాల ఆలోచన అనంతరం అంగీకరించాడు విలియమ్స్. అయ్యా! అంతలో మరొక కంఠం వినబడి అటు చూశాడు మధుసూదనం. మౌనంగా తన రాజీనామా పత్రాన్ని అందించాడు కమలాకాంత్. రాజీనామా, రాజీనామా పిచ్చెక్కుతున్నట్టు అరిచాడు మధుసూదనం. ఏమిటి రాజీనామాలు? ఏమొచ్చింది మీ అందరికీ? కమలాకాంత్ తొనకలేదు. ఏమొచ్చిందో అమ్మగారి సెలవిచ్చారు కదా. అంతటి అవమానాన్ని భరించి నిజాయితీ పరుడెవడు మరి ఉద్యోగాన్ని కొనసాగించలేడు. మధుసూదనం దిక్కుతోచినట్టు విలియమ్స్ దిశ చూశాడు. ఆ చూపును గమనించలేనంత మూర్ఖుడు కాదు కమలాకాంత్. అయ్యా రావుగారు, మీరు నన్నెందుకు తెచ్చి ఈ ఉద్యోగంలో ఉంచారో గ్రహించలేనంత తెలివి తక్కువ వాడిని కాను. నేను ఈ 2 ఏళ్ళు తమ క్రింద నౌకరు చేశాను. నా గుణం ఎలాంటిదో మీరు గ్రహించలేదనడానికి ఆస్కారం లేదు. మీ నౌకరీలో లేనంత మాత్రాన మీకు ఎట్టి ఆపదను తెచ్చిపెట్టేంత చండాలుడిని కాను. దయచేసి నాకు వెంటనే సెలవు ఇప్పించండి. మధుసూదన్ రావు అతడిని సాలోచనగా చూస్తూ అన్నాడు. అమ్మగారు నిన్ను తొందరపడి అవమానించిన మాట నిజమే, కానీ ఇట్లా నువ్వు కూడా తొందరపడితే ఎలాగా? క్షమించాలి. అవమానాలు భరించలేనని, అకార్యాలు చేయలేనని ఆరంభంలోనే తమకు విన్నవించుకున్నాను. చూడు కమలాకాంత్, ఎక్కడికి వెళ్ళినా నీ నిజాయితీకి, అక్కడి మాలిన్యానికి పొత్తు కుదరకనే కదా ఇక్కడికొచ్చావు. నీ వంటి నీతిపరులను, సహనవంతులను లోకం ఎక్కడైనా అలాగే పరీక్షిస్తుంది. కానీ నేను మాత్రం నిన్ను గౌరవంగానే చూస్తున్నాను. అది నువ్వు కాదనిలేవు, అవునా? నిర్జీవమైన నవ్వు నవ్వాడు కమలాకాంత్. క్షమించండి, ఎదురు మాట్లాడుతున్నానేమో. ఎవరు అవమానించినా అది అవమానమే. మీరు అవమానించినా ఆ పని మీ ఇంట మరెవరు చేసినా ఒకటే. నా రాజీనామాను ఆమోదించండి. నేను గాఢంగానే నిర్ణయించుకున్నాను. సరే వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? ధైర్యంగా తలెత్తాడు కమలాకాంత్. తెలియదు, కానీ నా మనసులోని మాటను మాత్రం మీకు చెప్తున్నాను. ఇంతవరకు నాకు ధనం మీద, ఘన జీవితం పైన మోజులేదు. కడుపు నిండా తిని, ఒంటి నిండా బట్ట ధరించగలిగితే చాలునని తృప్తిపడేవాడిని. కానీ నేను పొరపాటుగా ఆలోచించానేమో. ఇంతకాలం తెలివి తక్కువగా శ్రమను, జీవితాన్ని వ్యయం చేసుకున్నానేమో అనిపిస్తున్నది. గొప్పగా బ్రతకడానికి అన్యాయాలే చేయనవసరం లేదు. శ్రమకు కొద్దిగా లౌక్యం చేర్చితే చాలునని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. అందుకే బాగా బ్రతకడానికి పోతున్నాను. తిరిగి రావడం అంటూ ఉంటే అది మీతో వియ్యమందగల తాహతుతో మాత్రమే. సెలవు. శ్రోతలిరువరూ ఆశ్చర్యావస్థ నుండి కోలుకునేప్పటికే కమలాకాంత్ కనుమరుగయ్యాడు. హద్దు మీరి బెదిరించితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందంటారు. ఇదేనన్నమాట. కమలాకాంత్ వెళ్ళిన రీతిగానే చూస్తూ వ్యాఖ్యానించాడు విలియమ్స్.
మాధవరావు సంధ్యవేళ ఒంటరిగా కూర్చొని తలపోస్తున్నాడు. తల్లి స్వర్ణమంజరీదేవి కుమారునితో మాట్లాడాలని రమ్మని కబురు పంపింది. వస్తున్నాను వెళ్ళు అని కబురు తెచ్చిన వారిని పంపివేశాడు. కానీ ఎందుకో అక్కడి నుండి లేచి వెళ్ళబుద్ధి కాలేదతడికి. అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు. అధిక భాగం భారమైనవే. ఇంతకాలం తాను ఆ ఇంటి కుమారుడు మాత్రమే. కానీ ఈనాడు తానే యజమాని. తండ్రి మధుసూదన్ రావు చనిపోయాడు. ఈనాడు పెద్ద కర్మ. అబ్బాయి గారు, చిన్నబాబు గారు అని పిలిచే అందరూ అయ్యగారు, దొరగారు అని సంబోధిస్తున్నారు. తండ్రి మరణం కుమారునికి అధికారం. అది మనస్సును ఎంతగానో దహించి వేస్తున్నది. ఆయనకే లక్షాధికారి అనుకునేవారెవరికి అధికారి అయిన ఈ మొదటి రోజులెంత బాధాకరమైనవో భారమైనవో తెలియవు. చుట్టుముట్టిన బాధ్యతలెంత భయంకరంగా ఉన్నాయి. అంతవరకు గుప్తంగా ఉండి అప్పుడప్పుడే బయటపడుతున్న అప్పులు ఒక వంక, అసలెంత ఉన్నవో తెలియని ఆస్తిపాస్తుల ఐవేజులు చూసుకోవలసిన బాధ్యత ఒక వంక. అవి చేసిన వారెవరైనా తీర్చవలసినది తానే. సిరి సంపదలలో ఉన్న ఈ కష్టనిష్ఠూరాలెవరికీ తెలియవు కదా. లో నుండి మళ్ళీ కబురు వచ్చింది. తప్పనిసరిగా లేచి తల్లి మందిరానికి నడిచాడు మాధవరావు. చీకటి గదిలో శయ్యపై ఆసీనురాలై ఉన్న తల్లి దగ్గరకు పోయి కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు మాధవరావు. రాత్రికే వెళ్తున్నావా అని ప్రశ్నించింది చాలాసేపటికి స్వర్ణమంజరీదేవి. వెళ్దామనే అనుకుంటున్నాను, ఆ పైన మీ ఆజ్ఞ అన్నాడు. వెళ్ళు, మిల్లు వ్యవహారాలు ఈ 15 రోజుల నుండి చాలా పాడై ఉంటాయి నీవు లేక. అవును, ఇక్కడ భూముల వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు నాన్నగారు చూసుకుంటుంటే అక్కడ మిల్లు వ్యాపారము అన్నీ నేను చూసుకునేవాడిని. ఇక మీదట ఎలాగా అనేది భయంగా ఉంది. భయం అక్కర్లేదు, వారం వారం వచ్చి చూసి వెళ్తుండు. కారులో ఒక్క పూట ప్రయాణం, అక్కడికి ఇక్కడికి అంతేగా. అవును, వ్యవహారాలు వారానికి కాకుంటే నెలకు చూసుకుంటాను, చింతలేదు. కానీ మిమ్మల్ని చెల్లెల్ని ఒంటరిగా వదిలిపోయి వారానికి ఒకసారి కానీ చూడటం వీలు కాదంటే చాలా బాధగా ఉంది. మీరు కూడా నాతో వచ్చేస్తే నా మనస్సు కుదురుగా ఉంటుంది అన్నాడు మాధవరావు. నిర్లిప్తహాసం చేసింది స్వర్ణమంజరి. పర్వాలేదు, మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగానే బ్రతికాను మాధవ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన చిక్కులేమీ లేవు. పోనీ అమ్మా, ఆ విషయాలెందుకు? మీరు కూడా నాతో వచ్చేసి విజయవాడలోనే ఉండండి. అందరం ఒకచోటనే ఉంటే బాగుంటుందిక. ఆ మాటలకు అయిష్టంగా తల అడ్డంగా ఊపింది స్వర్ణమంజరి. ఈ ఇల్లు వదిలి నేనెక్కడికి రాను. నాకు ముందు ఈ వంశంలో యజమానుల, గృహిణుల అందరి జీవితాలు ఇక్కడే వెళ్ళిపోవాలి. నా తర్వాత కూడా ఈ వంశం శాశ్వతమై ఈ ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉండాలని నా కోరిక. సరేనమ్మా, సెలవు మరి. మళ్ళీ వెళ్లే ముందు కనిపిస్తాను. మంచిది. గుమస్తా చేత ఏనాటి విషయాలు ఆనాడు ఉత్తరం రాయించండి. అలాగే. నీకు ఒక్క మాట చెప్పండి. నీ చెల్లెలు మాలతి వివాహం ఈ ఏడాదిలోపుగానే కావాలి. మంచి సంబంధం చూడాలి. తొందరేమమ్మా? నాన్నగారు చనిపోయిన వెంటనే వివాహమా? అవును, అందుకే ఏడాదిలోగా చేస్తే కన్యాదాన ఫలం తండ్రికే దక్కుతుంది. అది కాక మాలతి ఇంకా పసిపిల్ల కాదు. సరే, త్వరగా లేచి వెళ్ళిపోయాడు మాధవరావు. తల్లి స్వభావమేమిటో, ఆమె ఆంతర్యమేమిటో ఏమీ అర్థం కాలేదతడికి. చిన్ననాటి నుంచి చూస్తున్నాడు అదే వరుస. అందరికీ సమస్యలుగా, బాధలుగా కనిపించే వాటిని ఆమె లెక్క చేయని అతీతురాలుగా ప్రవర్తిస్తుంది. అందరికీ సాధారణ విషయాలుగా కనిపించేవి ఆమెకు సమస్యలు. ప్రతి విషయంలోనూ ఆమెకు ప్రత్యేకమైన ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ మార్చలేరు. తల్లిని గూర్చిన ఆ ఆలోచనలలో మాధవ్కు తన చిన్ననాటి నుండి అంతవరకు తనకు తెలిసిన ఆ ఇంటి చరిత్రంతా మనస్సులో పునరావృతమైంది. లక్షల కొలది ఆస్తులు హరించుకుపోతున్నా ఇంకా ఆ దర్జాలు, హోదాలు వదలని కుటుంబమది. కొందరు పురుషులు దురలవాట్లను కూడా హోదాను నిలబెట్టే గర్వకారణాలుగా భావించి పోషిస్తారు. ఆ తోవలోని వాడే తండ్రి మధుసూదన్ రావు అని తల్లి అంటుండేది. కానీ తనకు మాత్రం ఎందుకో తండ్రి సకల సద్గుణవంతుడని అనిపించేది. విలాస పురుషుడు గనుక అనవసరంగా విదేశాలు కూడా వెళ్ళి వచ్చాడని స్వర్ణమంజరీదేవి అభిప్రాయం. భర్త ముఖం మరి చూడలేదు ఇల్లాలు స్వర్ణమంజరి. పెద్ద కోట వంటి ఆ భవనంలో ఎప్పుడూ అంతర్భాగంలోనే స్వర్ణమంజరీదేవి జీవితం గడిచిపోతున్నది. ఆనాటి నుండి భర్త మధుసూదన్ రావు జీవితమంతా కచేరీ హాలులో, తన ప్రైవేటు గదులలో, నగరాలలో గడిచిపోయింది. అత్యవసర విషయాలలో దాసదాసీల ద్వారా వార్తలను పంపుకునేవారు భార్యాభర్తలు. కనీసం సంతానమైన మాలతి, మాధవుల వద్ద కూడా ఎప్పుడూ ఒకరి ప్రసక్తి ఒకరు తెచ్చేవారు కారు. కానీ పిల్లలంటే ఇద్దరికీ ప్రాణమే. అయితే తల్లి ప్రేమకు, తండ్రి అనురాగానికి భేదం స్పష్టంగా కనిపించేది పిల్లలకు. సంతానానికి ఏ విధమైన లోపము రాకుండా అన్నీ సమకూర్చేదే కానీ స్వర్ణమంజరీదేవి లోకంలోని అందరి తల్లుల మాదిరిగా బిడ్డల తప్పొప్పులను చూసి చూడనట్లు ఊరుకుండేది కాదు.
తన భర్త వలే కాక తన బిడ్డలు ఆదర్శమూర్తులుగా ఉండాలని సదా ఆమె అభిలషించేది. అందులకు శైశవావస్థ నుండి వారిని తీర్చిదిద్దాలని ఆమె అభిప్రాయం. అందువలనే వారి మాటలో, తీరులో, చేతలో, ప్రవర్తనలో ఏ చిన్న తప్పు కనిపించినా వెంటనే తగిన దండనతో సరిదిద్దేది. ఇటువంటి చండశాసని అయిన తల్లి సన్నిధిలో మధ్యాహ్న మార్తాండుని తీక్షణతకు గురైనట్టు బాధపడేవారు మాలతి, మాధవులిరువురూ కూడా. శాసనము, ఆంక్ష, క్రోధాలు లేని తండ్రి సంపూర్ణ మధుర మమతానురాగాలలో శరత్కాల కౌముదిలో ఓలలాడినట్లు సంతసించేవారు. తమ స్నేహితులందరి తల్లిదండ్రుల మాదిరిగా కాకుండా తమ తల్లిదండ్రులు ఎందుకలా గర్భశత్రువుల మాదిరిగా ఉంటారో కూడా వారికి పసితనంలో తెలిసేది కాదు. రాను రాను వయస్సు, జ్ఞానము అన్నీ తెలియజెప్పాయి. భారతదేశంలో అసంఖ్యాకులైన పురుషులు తప్పులు తమ జన్మహక్కులుగా భావించి చేసివేయడం సర్వసామాన్యం. వారి తప్పిదాలను మనసా క్షమించడం కూడా ఈ భారతీయ గృహిణులకు పరిపాటి. అయితే మధుసూదన్ రావు పశ్చాత్తప్తుడై క్షమాపణకై వేడుకున్నప్పటికీ క్షమింపక తిరిగి జన్మలో అతడి ముఖం చూడకపోవడం అనేది మాత్రం ఒక్క స్వర్ణమంజరీదేవికే చెల్లింది. అప్పుడప్పుడే వికసించుతున్న తమ మేధస్సుతో మాలతి, మాధవులు ఆ మాత్రమే గ్రహించగలిగారు తమ జననీ జనకుల విషయమై. ఈ హిందూ దేశంలో కులీన స్త్రీకి, గృహిణికి చల్లని ఈ విపరీతాభిమానం, పట్టుదల స్వర్ణమంజరి దేవికెలా ఉన్నాయో అందరికీ ఆశ్చర్యమే. ఆమె పంతం, పట్టుదల చివరి వరకు నెగ్గాయి. మధుసూదన్ రావును అవసాన దశలో కూడా ఆమె చూడలేదు. కానీ గతించిన అతడి శ్రాద్ధకర్మలకు 15,000 రూపాయలు ఖర్చుపెట్టి భారీగా తమ హోదాకు తగినట్టే చేయించింది. అమితమైన అన్న, వస్త్ర, సువర్ణ, గో భూదానాలు చేయించింది. కుమార్తెకు పెండ్లి చేసి కన్యాదాన ఫలం అతడికి దక్కించాలని తాపత్రయపడుతున్నది. ఏమనుకోవాలి ఈమెను? భర్త మరణానికి బాధపడినట్లే కనిపించలేదు. సేవకుల నుండి బంధువుల వరకు కూడా ఆ విషయాన్ని వింతగానే చెప్పుకున్నారు. తనూజుడైన మాధవరావు కూడా తల్లి నిగ్రహానికి, విపరీతాభిమానానికి అలవిలేని ఆశ్చర్యం పొందాడు. కానీ రాత్రి 10 గంటల సమయంలో ప్రయాణమై వెళ్ళిపోయే ముందు తల్లి గదిలోకి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసిన అతడు ఆశ్చర్యపోయాడు. అమ్మ అంతరంగం అణుమాత్రమైనా నాకు అవగతం కాలేదే అనుకున్నాడు. భర్త ఛాయాచిత్రాన్ని తదేకంగా చూస్తూ కన్నీటి కాలువలు స్రవింపచేస్తూ ఆమె కుమారుణ్ణి చూడగానే మామూలు మనిషి అయిపోయింది. అంతఃపురాలలో, రమ్య మందిరాలలో అంతర్లీనమై ఉండే బాధలు, గాథలు ఎవరికీ తెలియవు. ప్రయాణానికి ముందు చెల్లెల్ని కలుసుకొని అడిగాడు మాధవరావు. మాలతి, నేను వచ్చేసరికే నాన్నగారి మాట పడిపోయింది. ఆయన ఏదో చెప్పబోయి చెప్పలేక బాధపడ్డారు. అదేమైనా నీకు తెలుసా? బాధాతప్త స్వరంతో నవ్వింది మాలతి. తెలీదన్నయ్యా. అయినా ఈ ఇంట్లో మనకు ఏది మాత్రం తెలుసు? బతికున్నంత కాలం నాన్నగారి ముఖం చూడటానికైనా అంగీకరించని అమ్మ ఇప్పుడు 15,000 తగిలేసి ఎందుకీ సంతర్పణలు, దానధర్మాలును? నాన్నగారికి బ్రతికుండగా ఈ లోకంలో లేని శాంతి ఇప్పుడు ఈ అందరి కడుపులో నిండితే ఏ లోకంలోనో లభించిందంటావా? మాలతి పూర్తిగా ఈ కాలపు పిల్ల. పాత పద్ధతులను, ఛాందసాలను పూర్తిగా నిరసించి విమర్శించే విప్లవాత్మక పంత ఆమెది. పోనీ చేసే సంతర్పణలు, దానాలు తిండి లేక అల్లాడే బీదీ బిక్కి ఎందరులేరు? వాళ్లకు పెడితే తృప్తిపడేవారు కదా. బ్రాహ్మణులే తినాలని ఎక్కడుందేమిటి? కులంలో ఏమున్నది అన్నది తిరిగి. ఏమో మాలతి, నాదో రకం తటస్థ స్వభావం. ఎవరిని మాత్రం విమర్శించే హక్కు మనకున్నది చెప్పు? అయినా తల్లి, తండ్రి ఎటువంటి వారైనా మనం విమర్శించకూడదేమో. అందుకే నేనెప్పుడూ అటువంటి ఆలోచనలు మనసులో తలెత్తనీయను. మరి సంభాషణ సాగలేదు. మళ్ళీ ఆదివారం వస్తాను, జాగ్రత్తగా ఉండండమ్మా, ఉత్తరాలు రాస్తూ ఉండు అంటూ చెల్లెల దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. విజయవాడకు తిరిగి వచ్చిన మాధవరావుకు మనశ్శాంతి లేకపోయింది. నిత్యం గతించిన తండ్రి అంత్యక్షణాలలోని అతడి మూగబాధ పదే పదే గుర్తుకు వచ్చి మనస్సు కలుక్కుమంటున్నది. బాధోపశమనానికి దారిలేదు. కాస్త చల్లని మాట ఆడే ఆత్మీయులు ఎవరూ చెంతలేరు. ఒంటరి జీవితం, దానికి తోడు మిల్లు ఉద్యోగులు, గుమస్తాలు, పరిచయస్తులు, ఖాతాదారులు అందరూ తండ్రి పోయినందుకు సానుభూతి తెలియపరిచి విచారాన్ని వ్యక్తపరుస్తూ పరామర్శించేవారే. విసిగెత్తిపోయాడు మాధవరావు. చూస్తున్న కాగితాలను ప్రక్కకు త్రోసి సిగరెట్టు మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్న అతడు మిల్లు ఇంజనీర్ విలియమ్స్ ప్రవేశమే గుర్తించలేదు. బాబూ, ఎప్పుడు అలా చింతతో ఉంటే ఎలా చెప్పు? పోయిన వారితో పోలేం కదా, మెల్లగా మర్చిపోవాలి. విలియమ్స్ మాధవరావుతో చాలా చనువుగా మాట్లాడతాడు. మతిపోతున్నదండి అన్నాడు మాధవ్ విచారంగా, విసుగ్గా. ప్రేమగా అతడి వెన్ను నిమురుతూ అన్నాడు విలియమ్స్. మరి అదే ఆలోచనగా ఉంటే అలానే ఉంటుంది బాబు.
రా ఒక్కసారి అలా వెళ్ళి వద్దాం అంటూ తనతో వ్యాహ్యాలకి కృష్ణ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుండి విలియమ్స్ ప్రతిరోజు ప్రత్యేకంగా మాధవరావు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు. సాయం సమయాలలో కూడా ఆఫీస్లోనే గడిపివేసే అతడిని బలవంతంగా షికారుకు సినిమాలకు తీసుకుపోయి ఆలోచనల మార్పు కలిగించేవాడు. అప్పుడప్పుడు తన ఇంటికి కూడా తీసుకువెళ్ళేవాడు. విలియమ్స్ను అతడి భార్య వినోలియాను చూస్తే ఏమిటో అన్ని బాధలు మర్చిపోయేవాడు మాధవ్. అతి ఆత్మీయుల్లాగా ప్రేమగా వారు మాట్లాడుతుంటే, ఆదరణ ఒలికించుతుంటే తనకు లోపించిన తల్లిదండ్రుల ప్రేమ ఇక్కడ లభ్యమవుతున్నదా అనిపించేది మాధవరావుకు. ఒక్క మిల్లు విషయాల్లోనే కాక తన సొంత వ్యవహారాల్లో కూడా విలియమ్స్ సలహాలు ఇవ్వడం, లెక్కలు వగైరా చూడటంలో సహాయం చేయడం చూసి మాధవరావు తాను ఇంతకాలము అతన్ని గుర్తించినందుకు లోలోన చాలా నొచ్చుకున్నాడు. మీకెందుకండి నాపై ఇంత అభిమానం అన్నాడు ఒకనాడు మనస్సు ఆర్ద్రమైపోగా. విలియమ్స్ నిండుగా నవ్వి, నీకు తెలియదు బాబు, మీ నాన్నకు నాకు ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైనది. లోకంలో అన్ని స్నేహాల వంటిది కాదది అన్నాడు. అలా అలా క్రమంగా మాధవరావు విలియమ్స్ కుటుంబానికి చేరువవడంతో బాధను మర్చిపోయి ఎప్పటి ప్రశాంతతను కోలుకున్నది అతడి మనస్సు. కానీ వారం వారం స్వగ్రామం వెళ్ళినప్పుడు మాత్రం ఆ అధిక బాధ్యతలకు, తల్లి తీరుకు ఆ ప్రశాంతత కొంత కొరవడేది. వారం వారం ఇంత దూరం ప్రయాణం చేసి రావడం, అక్కడ ఇక్కడ వ్యవహారాలు చూడడం చాలా శ్రమగా ఉంటుందమ్మా. మీరు అక్కడికి వచ్చేస్తే నాకు బాగుంటుంది, మీకు సుఖం అన్నాడు ఒకసారి తల్లితో. అన్ని మాటలకు ఒక్క మాటతో ఖండితంగా జవాబు చెప్పేసిందామే. కష్టంగా ఉన్నప్పుడు రావడం మానేయి, అంతలో ఏమీ మించిపోదు. తల్లి ధోరణికి లోలోన నిట్టూర్చాడు మాధవ్ నిస్సహాయంగా. బాబు, ఒక్క 4 రోజుల పాటు నాకు సెలవు ఇప్పించాలి అన్నాడు ఒకరోజు విలియమ్స్. బాధ్యత తెలిసిన మీకు నేనిచ్చేదేమిటి, మీరే తీసుకోండి. మిమ్మల్ని నేను నా దగ్గర ఒక ఉద్యోగిగా చూడడం లేదు విలియమ్స్ గారు అన్న మాధవరావు మాటలకు పొంగిపోయాడు విలియమ్స్. సంతోషం, నీ అభిమానం అటువంటిది బాబు. కానీ నువ్వు అడగకపోయినా కారణం చెప్పడం నా విధి. మద్రాసు నుండి మా అమ్మాయిని తీసుకురావాలి అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు మాధవరావు. మీకు పిల్లలున్నారన్నమాట ఎప్పుడు చెప్పలేదే? విలియమ్స్ ముఖంలో ఎన్నో బాధల ఛాయా వీచిక కదలాడింది. ఒక్కతే అమ్మాయి ఉంది బాబు, మద్రాసులో చదువుకుంటోంది, BA పరీక్షలు రాసింది. ఇక తీసుకొచ్చేయాలి ఇక్కడకు, అందుకే సెలవు అడుగుతున్నాను. తప్పకుండా వెళ్ళండి, అంతకంటేనా? సంతోషంగా అనుమతించాడు మాధవ్. విలియమ్స్ తిరిగి వచ్చిన రోజు సాయంత్రం తన ఇంటికి టీకి ఆహ్వానించాడు మాధవరావును. ఆ సమావేశంలోనే కుమార్తె రోజాను పరిచయం చేశాడు. ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు మాధవరావు. కట్టు, బొట్టు, తీరు, అందం అంతా ఉన్నత హైందవ కుటుంబ యువతిలా కనిపించిందే కానీ సాధారణ క్రిస్టియన్ యువతిలా లేదు. నాగరికత అధికమై మాలో చాలామంది నుదుట తిలకం దిద్దుకోవడం మానేస్తుంటే మీకు బొట్టు పెట్టుకోవడం వేడుకైంది కాబోలు అన్నాడు మాటల సందర్భంలో. రోజా నవ్వి ఊరుకున్నది. నుదుట తిలకం ధరించడాన్ని అందరూ మత విషయంగా చూస్తారు కానీ నిజానికి అది కూడా ఒక అలంకారమే అన్నాడు విలియమ్స్. మాధవ్ రోజాల నడుమ అలా ప్రారంభమైన పరిచయం క్రమంగా ధ్రువపడి స్నేహమైంది. ఆమె నమ్రత, సౌందర్య సద్వర్తనాలు అతడిని ఆకర్షించి మాధవ్ మనసులో ఆమె ఎక్కువగా మెదలసాగింది. ఆ రోజు వారి పరిచయం ఒక మెట్టు పైకి పాకింది. మాధవరావు వెళ్ళేసరికి హాల్లో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉన్న రోజా అతన్ని విష్ చేసి కూర్చోబెట్టి కాఫీ తేవడానికి లోనికి వెళ్ళింది. కాలక్షేపానికి ఆ పుస్తకం తిరిగేస్తున్న మాధవ్ ఆ గ్రంథం చూసి అందుపై కనిపించిన నామధేయం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే మీ పేరు రోజా కాదా, సరోజాదేవా అని ప్రశ్నించాడావను. అవును, నాన్నగారు రోజా అని పిలుస్తారు. అయితే బైబిల్ వంటి గ్రంథాలే కానీ ఇలా మా పౌరాణిక గ్రంథాలని మీరు చదువుతారా అన్నాడు ఆమె చదువుతున్న మహాభారతం త్రిప్పి త్రిప్పి చూస్తూ. చిరునవ్వే సమాధానమైంది సరోజా నుండి. ఏం సమాధానం చెప్పరు అంటూ మాధవ్ రెట్టించడంతో, మంచి గ్రంథాలు చదవడానికి మత ప్రసక్తి దేనికి, నేర్చుకోవలసిన విషయాలు ఎక్కడున్నా నేర్చుకోవచ్చు అంది ముక్తసరిగా రోజా. ఎందుచేత మీరు నాతో చాలా తక్కువగా మాట్లాడతారు అని ప్రశ్నించాడీసారి. అలాగా చిలిపిగా అన్నది సరోజా. నాకు తెలియదు కానీ మీరు జమీందారులు కదూ మరి, అంచేత నా సామాన్య హృదయానికి మిమ్మల్ని చూస్తే భయమేమో. ఓహో, అయితే నేను కూడా మీలాగా సామాన్య సంసారిని అయితే మనఃపూర్వకంగానే మాట్లాడుతున్నమాట. ఎంత దురదృష్టవంతుడిని అన్నాడు. నవ్వుతూ నవ్వుతూ వదిలేసిన ఆ మాట వారం రోజులు తిరిగేసరికే నిజమైనప్పుడు మాత్రం అలా నవ్వలేకపోయాడు మాధవరావు. మిల్లులో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి లక్షలు చేసే సరుకు నష్టం సంభవించింది. నష్టాలు మిగుళ్ళు లెక్కలు కట్టిన తర్వాత కర్తవ్యం బోధపడక మతిపోయి కూర్చున్న మాధవరావు దగ్గరకు వచ్చాడు విలియమ్స్.
ఒక్కొక్కప్పుడు అలాగే కష్టాలపై కష్టాలు వస్తాయి మాధవ్, తట్టుకోవాలి. నాన్నగారు గతించి 4 నెలలైనా నిండక మునిపే మళ్ళీ ఈ ఘోరం అంటూ ఓదార్చాడు. సరే, జరిగిన దానికి నేను విచారించడం లేదు విలియమ్స్ గారు. కర్తవ్యం ఏమిటో బోధపడక బాధపడుతున్నాను. ఇలా ప్రమాదం జరిగిందో లేదో అప్పుడే వాటాదారుల కొనుగోలుదారుల ఒత్తిడి ఎక్కువైంది. వారి వారి సొమ్ముకు సమాధానం చెప్పమని. ఇది కాక ఇదివరకే నాన్నగారు చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి. అంతా కలిపి సుమారు 7-8 లక్షలు కావాల్సి ఉంది. ఇప్పుడు ఏం చేయను? ఇటు మిల్లో అటు భూములో పూర్తిగా వదులుకోవాలి. ఈ విషయం అమ్మగారికి చెప్పడానికి ముఖం చెల్లడం లేదు. మాధవరావు సమస్యకు అమిత విచారం ప్రకటించాడు విలియమ్స్. ఏం చేస్తాం మరి? ఇటువంటి వాటిలో అమ్మగారి సలహాయే చాలా ప్రధానం బాబు. తప్పదు కదా. అమ్మగారికి నివేదించి ఆమెగారి సలహా ప్రకారమే చేయాలి అన్నాడు. తల్లి సానుభూతి జలదిలో మునిగి బాధోపశమనం పొందాలని కొండంత ఆశతో వచ్చిన మాధవరావు స్వర్ణమంజరీదేవి నిష్ఠూరోక్తులకు తలడిల్లిపోయాడు. అయితే నీ తండ్రి తగులబెట్టగా మిగిలిన ఆస్తి గొలడడం ప్రారంభమైందన్నమాట అన్నది కటుస్వరంతో స్వర్ణ. మాధవరావు కొన్ని నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు. ఇందులో నా అపరాధమేమీ లేదమ్మా అన్నాడు మంద్రస్వరంతో. బుద్ధిపూర్వకంగా నీ మిల్లుకు నీవు నిప్పు పెట్టుకున్నావని నేను మాత్రం అన్నానా? కానీ నీవు నిర్లక్ష్యంగా ఉండనిదే అంత ప్రమాదం అలా ఎందుకు సంభవిస్తుంది? తల్లి నిలదీసి అడిగిన ఈ ప్రశ్న ములుకులా గురుచుకున్న అంతరాంతరాలలో ఏ మూలనో ఆ నిందారోపణ నిజమేనేమో అనిపించింది మాధవ్కు. ఆనాడు ఉదయం తాను విలియమ్స్ రోజాల ఆహ్వానంపై వారి కుటుంబంతో కలిసి పిక్నిక్కు వెళ్ళాడు. ఎప్పుడో సాయంత్రం వచ్చేసరికి ప్రమాదం జరగడం చల్లారడం అన్నీ అయిపోయాయి. అలా కాకుండా తనక్కడే ఉంటే మరి ఇంత ఘోర ఫలితం కలగకపోనేమో. కుమారుని మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న తల్లి, నేనన్న మాటకు అభిమానం వద్దు మాధవ్. బాధ్యత పైన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ చెల్లెలు ఇద్దరూ పెళ్లి కావాల్సిన వాళ్ళు. జీవితమంతా ఎదురే ఉంది. ఎంతో మెలకువగా ఉంటే తప్ప లాభం లేదు. చూడు, ఒక్క ఉదాహరణ చెప్తాను. నీ చిన్నతనంలో ఒకసారి ఇలాగే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఏళ్ల నుండి నిల్వ ఉన్న ధాన్యపు కొట్లు కాలిపోయాయి. ఆ నష్టం 2 లక్షలు. అప్పట్లో మన స్థితిని బట్టి ధనరూపంగా అదంత పెద్ద నష్టమేమీ కాదు. కానీ దాని ఫలితాలు మాత్రం విపరీతం. అప్పటినుంచే కుటుంబానికి శని పట్టింది. సుఖశాంతులు నాశనమైపోయి మీ తండ్రిగారు దుర్వ్యసనాల పాలయ్యారు. ఆస్తి హరించుకుపోయింది. అందుకే నాకు భయంగా ఉంది. జరిగిందేదో జరిగింది. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నా చెవికి ఇటువంటివి కానీ నీ ప్రవర్తన గురించి కానీ ఏ విధమైన తేడాలు వినిపించడానికి వీల్లేదు. అలాగే అన్నాడే కానీ విపరీత సంచలనం ప్రారంభమైంది అతడి మనసులో. ఇటు ఆమె మాటలను ఛాందసాలుగా త్రోసివేయలేకపోయాడు, అటు మనసారా స్వీకరించలేకపోయాడు. ఇప్పుడు ఈ నష్టం భర్తీ చేయడానికి ఏం చేయమంటారు అని అడిగాడు. మిల్లు వదిలేయి, అందరం ఇక్కడే ఉండవచ్చు అన్నది స్వర్ణమంజరీదేవి. క్షమించండమ్మా, అది తెలివైన పని కాదు. మిల్లే లాభదాయకం. మన చేతిలో బాగా నడుస్తోంది. ఎందరో కార్మికులను పోషిస్తోంది. మేనేజ్మెంట్ బాగుండకపోతే వేలాది జనం అల్లాడిపోతారు. అది కాక మిల్లు వెంటనే అమ్ముడవడం మాటలు కాదు. పొలాలైతే తేలికగా అమ్ముడైపోతాయి. ఎవరూ అందువల్ల బాధపడరు. ఆలోచించండమ్మా అన్నాడు మాధవ్. సరే, నే చెప్పేది చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. అయినా పట్నంలో ఉండడానికి అలవడ్డావు. ఇక్కడకు వచ్చి ఉండడం కష్టమే అన్నది తల్లి. అలా మాట్లాడకమ్మా. నే చెప్పేది అది కాదు. వ్యవహార విషయంలో వ్యక్తి సుఖాలెక్కడా? పొలం కూడా నాకు పూర్తిగా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు. ఈ మేడ, ఆ తరువాయి అవసరమైనంత వరకు పొలం అయితే చాలు. మనం అందరం విజయవాడలోనే ఉందాం. తర్వాత అతడి మాటలు ఇంకా పూర్తి కాకుండానే స్వర్ణమంజరీదేవి కోపం తారాపదాన్నంటింది. ఇటువంటి అప్రాచ్యపు మాటలు మరెప్పుడు మాట్లాడకు. తర్వాత ఎలా ఉన్నా నా జీవితకాలంలో ఈ ఇల్లు మార్చే ప్రసక్తి ఉండదు. నా కట్టే ఇక్కడే వెళ్ళిపోవాలి. ఆమెతో వాదించి లాభం లేదని తెలిసిన మాధవ్ మరి తర్కించలేదు. అతడు ఊరికి వెళ్లే ముందు తల్లి మరోసారి హెచ్చరించింది. ఎస్టేట్లు, జమీన్లు అన్నీ పోయినా హోదాలను వదలలేని మనుషులం మిగులుతున్నాం. ఇక ఆ మిల్లు, ఈ ఇల్లు ఇవే మిగిలాయి మనకు. ఈ ఉన్న ఆస్తినైనా నిలుప ప్రయత్నించు. నా హెచ్చరికను అర్థం చేసుకో అంది. గ్రహించానమ్మా. చెల్లెలి వివాహం సంగతి ఏం చేశావు? ప్రయత్నిస్తున్నాను, మర్చిపోలేదమ్మా అన్నాడు. విజయవాడ వచ్చిన సాయంత్రం మిల్లు నుండి విలియమ్స్తో కలిసి అతడింటికి వెళ్ళాడు మాధవరావు. నేను BA పాస్ అయ్యాను నవ్వుతూ ఎదురు వచ్చి చెప్పింది సరోజ. కంగ్రాచ్యులేషన్స్, అన్నీ శుభవార్తలే అన్నాడు. ఏమిటింకా? తెలియక అడిగిన సరోజకు జవాబుగా, నేను జమీందారీ స్థాయి నుండి ఇప్పుడు మామూలు స్థాయికి దిగిపోయానుగా, ఇక మీరు మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు అని నవ్వాడు. సరోజ చాలా బాధపడింది. ఏదో సరదాగా ఆనాడు మాటకు మాట అనుకున్నాం, కానీ జరిగిన విషయం ఎవరికీ ఆనందదాయకం కాదనుకుంటాను అన్నది మ్లానవదనంతో. పోనీండి, అయిపోయిందిగా.
ఆ విషయం దేనికి తేలికగా త్రోసిపారేశాడు మాధవ్. ఆమె ఇస్తున్న కాఫీ అందుకుంటూ, అంతేలేండి, కాఫీతోనే ఎప్పుడూ సాగనంపడం. పరీక్ష పాస్ అయిన నాడైనా మాకు విందు భోజనం లేదా అని అడిగాడు. మాకంత అదృష్టం కూడానా? మా ఇంట్లో మీరెందుకు భోజనం చేస్తారు బాబూ అన్నది రోజా తల్లి వినోలియా. ఆమెకెందుకో అతడిపై ప్రత్యేక ప్రేమ. అదేమండి అమాయకంగా ఎదురు ప్రశ్నించాడు మాధవరావు. విలియమ్స్ చెప్పాడు సమాధానం. అవును బాబు, నీవు అతి సనాతనాచార హైందవ కుటుంబంలో పుట్టినవాడవు. ఏమైనా అభ్యంతరాలుంటాయోనని ఎప్పుడూ భోజనానికి ఆహ్వానించలేదు. పకపకా నవ్వేశాడు మాధవరావు. మీకంత శ్రమివ్వడం ఇష్టం లేదు, కానీ మీ అనుమానాలు పోగొట్టేందుకైనా ఈరోజు మీ ఇంట్లో భోజనం చేస్తాను. చాదస్తం కానీ హోటళ్లలో ఎవరు చేస్తున్నారో చూడవచ్చామా? ఆచారం అనకపోతే జనం పాటించరని పూర్వులు అలా నియమావళిని ఏర్పరిచారు. శుభ్రతే ఆచారం. తడిబట్ట కట్టుకోవడం, ఎదుటివాడిని చూస్తూనే మైలపడిపోవడం ఆచారం కాదు. శ్రోతల ముగ్గురి వదనాలలో విపరీతానందం ప్రదర్శితమైంది. ఎంత చదువుకున్నా, ఎక్కడ ఎవరిని చూసినా ఈ రోజులలో కూడా అందరూ చిన్న చిన్న విషయాల్లో కూడా జాతి మత కులవర్గ భేదాలతోనే అభిమానాలతోనే సతమతమవుతున్నారు. ఇది ఆనాటికానాడు తగ్గడం కంటే పూర్వం మీద ఇప్పుడే ఎక్కువైనట్లు కూడా తోస్తోంది. మరి ఇటువంటి ఈ రోజులలో మీరిలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అంది సరోజ. ఏమిటో మీరు మరీ విపరీతంగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఆ భేదాలు ఎక్కడున్నాయి? ఇంకా అందరం కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యోగాలు చేస్తున్నాం, విందులలో పాల్గొంటున్నాం. ఇక భేదాలెక్కడా అని ఖండింపచూశాడు మాధవ్. లేదులేండి, నేను వాస్తవ విషయమే చెప్పాను. ఎక్కడో పార్టీలలో డిన్నర్లలో పాల్గొనడం వేరు, ఇళ్లలో భోజనాలు చేయడం కలిసిపోవడం వేరు అన్నది సరోజ. కావచ్చు, నాకు మాత్రం ఆ తేడాలు లేవు అన్నాడు మాధవ్. ఆ రోజు విందు అనంతరం మాధవరావుకు ఆ కుటుంబంతో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. ఇంచుమించు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. ఆఫీసులో పరిచయస్తులలో ఈ స్నేహాన్ని గురించి మెల్లగా వ్యాఖ్యానాలు బయలుదేరటం మాధవరావు కూడా కర్ణాకర్ణిగా విన్నాడు. కానీ అతడేమీ బాధపడలేదు. ప్రజలు కేవలం వదంతులను వ్యాపింపచేయడమే కాదు, ఒక్కొక్కసారి భవిష్యత్తు కూడా వారి ఊహాగానాలతో పలుకుతుంది అనుకున్నాడు బింకంగా. ఎన్నడూ ఆఫీస్కు రాని సరోజ ఆ రోజు రావడం చూసి మాధవరావు ఆశ్చర్యపోయాడు. ఏం ఇలా వచ్చారు? ఉద్యోగం కావాలేమిటి అన్నాడు హాస్యంగా. మీ దగ్గర ఉద్యోగం ఆనందదాయకమే, కానీ నాకంత అదృష్టం లేదు. ఒక్క సాయం చేయగలరా అని అడిగింది సరోజ. ఆమె వదనంలో ప్రస్ఫుటమవుతున్న ఆందోళనను చూసి మాధవరావు తన పని కట్టిపెట్టి లేచాడు. ఏమిటి సరోజాదేవి, అలా ఉన్నావేం అని ప్రశ్నించాడు. అమ్మకు 4 రోజుల నుండి జ్వరమండి. ఇవాళ మరీ ఎక్కువైపోయింది. నాన్నగారు క్రైస్తవ మహాసభలకు వెళ్లారు. మీకు తెలుసు. నాకేమిటో భయంగా ఉంది. నాన్నగారికి వైరివ్వాలి అన్నది. 4 రోజుల నుండి జ్వరం అయితే నాకు చెప్పలేదేం? పరాయివాడినా? నడవండి, వస్తున్నాను. ఆఫీసుని వదిలి అప్పటికప్పుడు ఆమెతో వెళ్ళిపోయాడు. రాత్రింబవళ్ళు అక్కడే ఉండిపోయి సరోజకు సహాయపడసాగాడు. డాక్టర్ని తీసుకురావడం, బజార్ నుండి మందులు పళ్ళు తేవడం సరోజకు ధైర్యం చెప్పడంతో గడిచిపోతున్నది. అలాగే వారం రోజులు గడిచిపోయాయి. వినోలియాకు ఆ రోజు పరిస్థితి విషమించుతున్నది. ఎటువంటి వైద్యం చేయించినా ప్రయోజనం కనిపించడం లేదు. భర్తను చూడాలని అనుక్షణం దుఃఖిస్తోంది. ఆ విషయం తెలియజేస్తూ విలియమ్స్కు టెలిగ్రామ్ ఇస్తే ఇంకా 2 రోజుల వరకు సభలు పూర్తి కావని, అంతవరకు తాను రాలేనని, ఈలోగా జాగ్రత్తగా చూడమని తిరుగు సమాధానం ఇచ్చాడు. ఆయనకు గల ఆధ్యాత్మిక చింతనకు నిగ్రహానికి ఆశ్చర్యపోయాడు మాధవరావు. ఉత్తరంలో విషయాలు చెప్పడానికి సరోజ వైపు చూసిన అతడు చక్కగా కుంకుమ తీర్చి ఉన్న ఆమె నుదురు చూసి ఆమె తీరుకు కొంత విస్మయం చెందాడనే చెప్పాలి. పరాయివాడైనా తానే అంతగా రాత్రింబవళ్ళు వినోలియాను కనిపెట్టుకుని ఉంటుంటే సొంత కుమార్తెకు ఈ పరిస్థితిలో ఈ ప్రత్యేక అలంకరణ పట్ల మనస్సు ఎలా నిలుస్తున్నదా అని లోలోన ఆశ్చర్యపోవడమే కాదు, కొంత వెగటు చెందాడు కూడా. హైందవ కన్యలకు సుమంగళులకు సదా అన్ని వేళలా నుదుట కుంకుమ ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఈమెకేమిటి ఈ పిచ్చి వ్యామోహం అనుకున్నాడు. అయినా ఆమె అభిప్రాయం తెలుసుకుందామని అడిగాడు. మతం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. మీ ప్రశ్న సంపూర్ణంగా లేదు అంది సరోజ. నా అభిప్రాయం కులమతాలను గురించి, ఆచారాలను గురించి మీ అభిప్రాయం ఏమిటని అన్నాడు. గంభీరంగా సమాధానమిచ్చింది సరోజ. నాకు తెలిసినంతవరకు అన్ని మతాలు ఒకటే. అయితే మానవులు వాటిని అర్థం చేసుకుని స్వీకరించడంలోనే భేదమంతా. మరి కులాలు అని ప్రశ్నించాడు. అవి అంతే. ఆనాడు ఆదిమానవుల జీవితాలను క్రమబద్ధం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఈనాడు స్వార్థ మానవులచే పోషింపబడుతున్నాయి. ఆనాడు కులాలు లేవు, కుల వృత్తులు లేవు. అంతేనంటారా? అంతే మరి. మూలాధారాలు లేక పట్టుగొమ్మలను కట్టుకు వ్రేలాడ బదనిక వంటివి కులమతాలు. ఏది వీటి మూలం ఎక్కడున్నదో చెప్పండి చూద్దాం.
పాండవులలో ఎవరే కులం వాళ్ళో చెప్పండి. అసలు ఈ అందరికీ మూలపురుషుడైన పరాశరుడు ఎవరు చెప్పండి. ఓ కులం అంటూ ఉందా వాళ్ళ జన్మలకి? అయినా కర్ణుని పరిహసించారు గురువింద గింజలాగా. అదే ఈనాడు జరుగుతోంది. నిజంగా మీ విమర్శనా బుద్ధికి వాక్చతురతకు సంతోషిస్తున్నాను అన్నాడు మాధవ్. అయితే మరి దైవం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని తన ఆఖరి సందేహం అడిగాడు. ఏముంది, దైవం ఉన్నాడు. కానీ కామెర్ల రోగి సామెతలాగా మన మనస్సులో భావాన్నే మన కులమతాలనే ఆయన నెత్తినా రుద్ది తృప్తిపడుతున్నాం. దైవార్చన కేవలం మనస్సంబంధమైనది. చూడండి, పరీక్షలున్నాయంటే తప్ప విద్యార్థి చదవడు. అలాగే ఉన్నత మార్గంలో నడిపించే చుక్కాని దైవం. దైవారాధన అల్పమానవ హృదయం ఆ అధికుని రూపాన్ని తన మనో సంస్కారోన్నత్యాలను బట్టి ఊహించుకొని ప్రతిష్ఠించి సేవిస్తుంది. ఆయా సంస్కారోన్నత్య భావానుగుణంగా అతడే శివుడు, రాముడు, అల్లా, యేసు, శ్రీనివాసుడు ఇత్యాది. అంతే. కానీ హిందూ మతం అంటే మీకు ఎక్కువ అభిమానంలా కనిపిస్తోంది. సూటిగా చూస్తూ తన సందేహాన్ని బయటపెట్టాడు. సరోజ కంగారు పడినట్టు స్పష్టంగా కనిపించింది. సరోజ మాటల కోసం ఎదురుచూస్తున్న మాధవరావు డాక్టర్ రాకతో దృష్టి మరలించుకున్నాడు. అతడు ఇంజెక్షన్ చేసి వెళ్ళిన తర్వాత ఏమంటాడు డాక్టర్ అన్న సరోజ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు మాధవ్. అతడి మౌనంలోనే అంతా అర్థం చేసుకున్న సరోజ కన్నీటి కాల్వకు అంతం లేకపోయింది. ఆమెను ఓదార్చడం మాధవ్ తరం కాకపోయింది. వారం వారం వచ్చే కుమారుడు ఈ ఆదివారం ఎందుకు రాలేదో కారణం తెలుసుకోవడానికి స్వగ్రామం నుండి స్వర్ణమంజరి దేవి చేత పంపబడిన దూత వచ్చి మాధవరావు కోసం ఇంటి దగ్గర చూసి మిల్లు దగ్గర వెళ్ళి అక్కడ కట్టుకథలన్నీ విని కడకు విలియమ్స్ ఇంటి వద్ద తన యజమానిని కలుసుకున్నాడు. విషయమంతా వివరంగా చెప్పి త్వరలోనే వస్తానని చెప్పి అతన్ని పంపివేశాడు మాధవరావు. కానీ చండశాసని అయిన తల్లి ఈ విషయంలో ఏమంటుందోనని భయపడుతూనే ఉన్నాడు. 3 రోజులు తిరిగేసరికి భయం నిజమే అయ్యింది. తాను విన్నవి, కన్నవి, అనుకున్నవి అన్నింటినీ కలిపి అందమైన కల్పనలతో చెప్పిన నౌకరు మాటలు విని ఆగ్రహవర్షం కురిపిస్తూ స్వయంగా లేఖ వ్రాసింది స్వర్ణమంజరీదేవి కుమారునికి. ఇంటిని, తల్లిని, చెల్లెల్ని కూడా మరిపించిన ఆ రోజా ఎవరు? వాళ్లకు నీకు ఎందుకంత దోస్తి? అటువంటి సహవాసాలతో బుద్ధి పెడద్రోవ పట్టడానికి, మనిషి జీవితం వక్రించడానికి అట్టే రోజులు పట్టదు. వెంటనే వచ్చి నాకు కనిపించి వెళ్ళు అంటూ వ్రాసిన లేఖ ప్రకారం ఆమె ఆజ్ఞను శిరసావహించడానికి వీల్లేకపోయింది మాధవరావుకు. విషయాన్ని వివరించుతూ ఆందోళన అవసరం లేదని, తాను పసివాడను కానని, మూర్ఖుడు అంతకంటే కాదని తల్లికి వివరంగా విన్నపాలతో జాబు రాసి ఊరుకున్నాడు. కానీ తల్లికి గల కులమత విషయమై పట్టింపులు, నమ్మకాలను గూర్చి ఎప్పటివలే తటస్థంగా ఊరుకొనలేకపోయిందతడి మెదడు. మిగిలిన విషయాలన్నీ ఎలా ఉన్నా స్నేహ సహాయాలకు కూడా కులమతాలను పాటించడం చాలా మూర్ఖం అనిపించింది. ఆదివారం ఉదయం హోరున గాలివాన చెలరేగాయి. సమీపంలోని చర్చిలో గంటలు, ప్రార్థనలు మంద్రంగా వినిపిస్తున్నాయి. ఎటు చూసినా ఏమిటో చికాకుగా ఉంది. సెయ్యపై వినోలియా స్థిమితం లేకుండా అటూ ఇటూ దొర్లుతోంది. బాబూ, రోజా ఏది అని ప్రశ్నించింది హీనస్వరంతో ప్రక్కనే కుర్చీలో కూర్చున్న మాధవరావును. ఎక్కడా జాడలేదు, చర్చికి వెళ్ళిందేమో అన్నాడు. కాదు, వెళ్ళదు అంటూ చెయ్యి తల అడ్డుగా ఊపింది. చూడు బాబు, ఏ లోపల గదుల్లో పడి ఏడుస్తోందో అన్నది వినోలియా అశ్రువులు ఒత్తుకుంటూ. మెల్లగా లోపలి గదుల్లోకి పోయి రోజా కోసం వెతుకుతున్న అతడు జన్మలో ఎన్నడూ దేనికి పొందినంత ఆశ్చర్యం పొంది శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఇంతకాలం ఆ కుటుంబంతో పరిచయమే కానీ, వారి గృహాంతర్భాగంతో కానీ, వారి జీవిత విశేషాలతో కానీ ఏమాత్రం పరిచయం లేదు. ఇతరుల విషయాలలో తనకు గల అనాసక్తే అందుకు కారణం. కానీ ఇప్పుడు క్రొంగొత్తగా చూస్తున్న ఆ దృశ్యం అతడి నిశ్శబ్ద స్వభావాన్ని కూడా పెకిలించివేసి కుతూహలం రేకెత్తించగా అట్టే ఆలోచిస్తూ నిలబడ్డాడు. మిగిలిన గదులన్నింటి నుండి విడిగా ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలో రాధాకృష్ణ విగ్రహాలున్న మందిరం వద్ద పడి నిశ్శబ్దంగా శోకిస్తోంది సరోజ. కలో నిజమో తెలియక మ్రాన్పడి నిల్చున్న మాధవరావు కొద్దిసేపటికి తెలివి తెచ్చుకుని సరోజను మెల్లగా లేవదీశాడు. సరు, ఏమిటి అధైర్యం? ఇవాళ మీ నాన్నగారు వచ్చే రోజు కూడా. రా, మీ అమ్మగారు పిలుస్తున్నారు అంటూ తీసుకువెళ్ళాడు. ఏడుస్తున్నావా అమ్మా అంటూ ఆర్ద్ర నయనాలతో దగ్గరకు తీసుకుంది వినోలియా కుమార్తెను. బాబూ అని ఆప్యాయంగా మాధవ్ తల నిమురుతూ ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయింది. ప్రేమగా అతడి చేతిని తీసుకుని ముద్దిడుకుంటూ ఆ దైవమే రక్షిస్తాడు అని ఆశీర్వదించింది. రోజా ఒక్కసారిగా బావురమన్నది. అమ్మా, దిక్కులేని నన్ను అమ్మవై పెంచావు. నా దురదృష్టం నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ. ఎవరినీ ఓదార్చలేక, ఆ మాటల అంతరార్థం గ్రహించలేక సతమతమైపోయాడు మాధవ్. రోజా దిక్కులేనిదా, అమ్మలేనిదా? మరి వినోలియా ఎవరు?
నిన్ను పెంచాను, నీ పెళ్లి చూడలేకపోయాను అంటూనే స్పృహ తప్పిపోయింది వినోలియా. అచేతనంగా పడి ఉన్న రోగి శయ్య పక్కన అన్నపానాలు కూడా మరిచి కూర్చున్నారు ఇద్దరు. ఈ వినోలియా నాకేమీ కాకపోయినా ఎందుకిలా నా మనస్సు శోకిస్తోంది? తనను తానే అనేకసార్లు వ్యర్థంగా ప్రశ్నించుకున్నాడు మాధవరావు. అర్ధరాత్రి 12 గంటలకు అలా విలియమ్స్ వచ్చాడు. ఇలా అతడి చేతుల్లోనే వినోలియా ప్రాణాలు వదిలింది. విలియమ్స్ తొనకలేదు, బెణకలేదు. భార్య మృతదేహాన్ని ఆఖరిసారిగా ఒక్కసారి ఆర్ద్ర దృక్కులతో తిలకించి నుదుటిని ప్రేమగా స్పృశించి శిరస్సు వరకు బట్ట కప్పేశాడు. ఒక్క కన్నీటి చుక్కైనా వదలని అతడి నిగ్రహానికి కదిలిపోయాడు మాధవ్. రోజా కుమిలి కుమిలి ఏడ్చింది. ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా, మనస్సు గట్టి చేసుకో అని ఆమెను ఓదార్చుతూ వేరే గదిలోకి తీసుకుపోయాడు విలియమ్స్. పరిచయమైన దాదిగా తల్లి కన్నా మిన్నగా ఆదరించిన ఆమె మరణానికి మాధవరావు లోలోన నిశ్శబ్దంగా దుఃఖించాడు. క్రిస్టియన్ల ఇంట్లో పెరుగుతున్న ఆ హైందవ ఆరాధకురాలు సరోజ జీవిత రహస్యమేమిటో తెలియక అతడి మెదడుకు ఆమె సమస్య అయింది. ఆఫీస్కు వెళ్ళగానే విలియమ్స్ పంపిన రాజీనామా పత్రం టేబుల్ మీద ఉండడం చూసి నెవ్వరిపోయాడు మాధవరావు. వెంటనే విలియమ్స్ ఇల్లు చేరుకున్నాడు. విలియమ్స్ నౌకర్ల చేత సామానంతా సర్దించి వేస్తున్నాడు. అతడి ఎదుటపడి పలకరించి ముఖాముఖి కారణం అడగలేకపోయాడు మాధవ్. మెల్లగా లోపలి గదుల్లోకి వెళ్ళాడు. తన కృష్ణమందిరం దగ్గర నిర్లిప్తంగా కూర్చుని ఉన్న సరోజ మాధవ్ రాకను చూసి లేచి నిల్చుంది. వస్తున్న కన్నీటిని ఆమె బలవంతంగా ఆపుకుంటున్నట్టు గ్రహించాడు మాధవరావు. వెళ్ళిపోతున్నాం, ఇలా విడిపోవలసి వస్తుందనుకోలేదు అన్నది దుఃఖాన్ని దిగమిరింగుకుంటూ. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు, కానీ ఉండిపోవాలనుకుంటే ఉండిపోగలవు అన్నాడు మాధవ్. అర్థం కానట్టు చూసింది సరోజ. నేనంటే నీకిష్టమేగా? అతడి ప్రశ్నకు చిరుహాసంతో అవనత వదనాయింది సరోజ. నేను నీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ ఆ అవకాశం రానేలేదు అన్నాడు మాధవ్ బాధగా. నేను మీతో ఏమేమో మాట్లాడాలనుకున్నాను, కానీ అవేమిటో నాకే తెలియవు. దిగులుగా ఉన్నది సరోజ కంఠస్వరం. ఒక్క క్షణం ఆలోచించాడు మాధవ్. మనం మాట్లాడుకుంటే ఏం లాభం సరు, మీ నాన్నగారితో మాట్లాడతాను అంటూనే విలియమ్స్ వద్దకు వెళ్ళాడు. రాజీనామా ఎందుకిస్తున్నారు అడగలేక అడిగాడు మాధవరావు. విలియమ్స్ వెంటనే జవాబివ్వలేదు. ఇద్దరూ మౌనంగా నడిచి వచ్చి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారు. రాజీనామా ఇవ్వక ఎందుకిక నాకీ సంపాదన, ఈ జీవితము? పైకి ఏమాత్రం తునకనట్టు కనిపించే అతడి అంతరంగంలోని దుఃఖ పరిణామం ఎంతో ఇప్పుడు గ్రహించాడు మాధవరావు. నాకెంతో వేదాంతం చెప్పి మీరిలాగైపోయారేమిటి? మీరే వెళ్ళిపోతే నాకిక ఎవరున్నారు? విలియమ్స్ గంభీర మందహాసంలో లోకానుభవ విజ్ఞానమంతా కురిసింది. నీకు చెప్పడంలో అర్థం ఉంది. నాకేముంది? పడమటికి వాలిన ప్రొద్దుకు ఇక ఏమాత్రం ఆయు ఉంటుంది చెప్పు. ఎందుకు తాపత్రయం? తర్వాత చాలాసేపు మౌనమే రాజ్యం చేసింది. పోనీ తాపత్రయం వద్దు, కానీ నాదొక్క మాట అన్నాడు మాధవ్. ఏమిటి? మీరు ఉద్యోగం చేయవద్దు, కానీ ఇక్కడే ఉండండి. మీరు దూరం అయితే నేను సహించలేను. అవును, ఆ క్షణం అలానే అనిపిస్తుంది, కానీ సహించక ఏం చేస్తాం? మనం ఈ ప్రపంచంలో పుట్టిన నాటి నుండి మనకు ప్రియమైన వ్యక్తులెందరో దూరం అవుతూనే ఉన్నారు. తప్పనిసరిగా భరించి జీవించక ఏం చేస్తున్నాం మనం? ఆ సూటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు మాధవరావు. తిరిగి విలియమ్స్ మాట్లాడాడు. నేను దుఃఖించటం లేదని నీవనుకుంటున్నావు మాధవ్, కానీ నా మనస్సు ఎంతగా ఏడుస్తున్నదో నీకు తెలియదు బాబు, తెలియదు అంటుండగానే అతని నేత్రాల నుండి చెక్కిళ్ల మీదుగా జలపాతాలు దుముకసాగాయి. వింటున్న మాధవ్ నేత్రాలు కూడా చెమర్చాయి. మాట్లాడదాం అనుకున్న పూడిపోయిన గొంతు నుండి స్వరాలు వెలికి రాలేదు. బాబు, వినోలియా లోకంలోని అందరి స్త్రీల వంటిది కాదు. ఆమె ఎటువంటిదని నీకు చెప్తే అర్థమవుతుంది. ఆమె ప్రాణం, నేను శరీరంగా బ్రతికాం. నిజానికి ఆమె ఇప్పుడు శారీరకంగా మరణించింది, కానీ మానసికంగా ఏనాడో మరణించింది. నా గురించి, నా స్నేహం గురించి ఏ స్త్రీ చేయని త్యాగం చేసింది వినోలియా. ఏ భర్త భార్యకు చేయని అన్యాయాన్ని చేసి దుఃఖం కలిగించినా ఆమరణానంతరం ఆ సంగతి ఎత్తలేదు. నన్ను ఒక్కనాడు కూడా నిందించలేదు. క్షణక్షణం అడుగడుగునా ఆ త్యాగమూర్తిని గుర్తుకు తెచ్చే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు, రోజాకు కూడా కొంత మనశ్శాంతి కావాలి. తిరుచానపల్లి దగ్గర ఒక పల్లె మా స్వగ్రామం. నేను అసలైన కుల క్రైస్తవుడిని. అక్కడ చర్చిలో ఫాదరీగా నా జీవిత శేషం గడిపివేస్తాను. ఆ స్థానం మాకు వంశానుగతంగా వస్తున్నది. అది మాని ఇలా వచ్చినందుకే నాకు ఈ బాధలు కలిగించి తీసుకుపోతున్నాడేమో దైవం అంటూ నిట్టూర్చాడు. రోజాను కూడా తీసుకుపోతున్నారా? నీరస స్వరంతో అడిగాడు మాధవ్. ఆ ప్రశ్న వింటూ అంత విచారంలోనూ నవ్వగలిగాడు విలియమ్స్. నీ ప్రశ్న అది కాదు, రోజా ఎవరు అని, అంతేనా అన్నాడు మాధవ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
తన దొంగతనమేదో అతడు పట్టేసినట్లయి మౌనంగా తలవాల్చి కూర్చున్నాడు మాధవరావు. కారణం నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని ఈ రహస్యాన్ని ఇవాళ నీకు చెప్పాలనిపిస్తున్నది. రోజా నా కూతురు కాదు. వింటున్న మాధవరావు ఉలిక్కిపడ్డాడు. విలియమ్స్ మాటలు సాగిపోతున్నాయి. సరోజాదేవి మా బిడ్డ కాదు, బంధువు కాదు, మా మతం కాదు, అసలైన బ్రాహ్మణ బిడ్డ. కానీ నిస్సారమైన మా జీవితాలలో అమృతం చిలకరించి మా బిడ్డగానే పెరిగింది. మా ప్రాణాలు పోసి పెంచాం. అదెలా సాధ్యమంటారు? నవ్వి అన్నాడు విలియమ్స్. ఈ ప్రపంచంలో ఏదైనా ఎలాగైనా సాధ్యం కావచ్చు. ఏం జరిగినా ఆశ్చర్యం అవసరం లేదు. అవి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులు. ఎవరి మటుకు వారే సరుకులు నిల్వలు చేసి అధిక లాభాల కోసం ఎదురుచూస్తున్న రోజులు. అప్పుడు నేను, నా ప్రాణ స్నేహితుడు కమలాకాంత్ ఒక ధనవంతుని దగ్గర పనిచేస్తున్నాం. కమలాకాంత్ ఎంతో తెలివిగా, సమర్థతతో ఆ ఆస్తి వ్యవహారాలు మేనేజ్ చేసేవాడు. కానీ దైవ సంఘటనకు అతడేం చేయగలడు? జమీందారు నిల్వ చేసిన ధాన్యపు కొట్లు తగలబడిపోయి విశేష నష్టం కలిగింది. వింటూ ఉన్న మాధవరావు మనసులో ఆనాటి తల్లి మాటలు మెదిలి ఉలిక్కిపడ్డాడు. విలియమ్స్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. అందుకు జమీందారు, అతడి భార్య కూడా అనుమానించి అవమానించారు. అతడి నిజాయితీ వారికి తెలిసిన, డబ్బు అటువంటిది, ఆ సమయం అటువంటిది, అలా జరిగిపోయింది. తర్వాత జమీందారు పశ్చాత్తాపడి క్షమార్పణ కోరినా ఆత్మాభిమాని అయిన కమల్ తిరిగి ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు. నీలాగే జమీందారునై వచ్చి తిరిగి నీ ముఖం చూస్తాను, నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి నీతో వియ్యమందగల హోదాతో వస్తాను, ఇప్పుడు ఇక నన్ను వదిలేయి అని వెళ్ళిపోయాడు. బిచ్చగాడు కూడా రంగూన్ మోల్మేనులు పోయి కోట్లకు పడగలెత్తుతున్న రోజులవి. ఆ మార్గం కమలాకాంత్ను కూడా ఆకర్షించింది. కానీ అదృష్టం అందరినీ వరించదు బాబు. అదృష్టం వెనుక మనం అంగలార్చుతూ పరిగెత్తినంతగా అదృష్టం మన వెంటబడదు. ఏం జరిగింది? ఆత్రంగా ప్రశ్నించాడు మాధవరావు. విధి వక్రించింది. లాభాలతో లక్షాధికారి అయి వద్దామనుకున్న కమలాకాంత్ భార్యను కోల్పోయి పుట్టెడు రోగంతో మాతృహీన అయిన శిశువుతో స్వదేశం తిరిగి వచ్చాడు. అతి ఆత్మీయులు కూడా అతన్ని గుర్తుపట్టలేకపోయారు. నిత్యం పరలోకవాసిని అయిన భార్య కోసం, మాతృహీన అయిన బిడ్డ కోసం విలపిస్తూనే ఉండేవాడు. ఇక ఆ రోగం ఏం తగ్గుతుంది? అతడు బ్రాహ్మణుడు, నేను క్రైస్తవుడను. ఈ భేదం సంఘదృష్టిలో చాలా విపరీతంగా ఉంటుంది. కానీ మాకెన్నడూ ఆ భేదాలే లేవు. అందువల్లనే ఆనంద సమయంలోనే కానీ ఆపదల సమయంలో ఆదుకోని బంధువులను, కులస్తులను, మతస్థులను వదిలి బిడ్డను, ఉన్న కొలదిపాటి డబ్బును అతడి బహిర్ప్రాణమైన నా చేతులలో పెట్టి నిశ్చింతగా పోయాడు. ఆ బిడ్డే ఈ సరోజాదేవి. ఏమిటి? అవును. కానీ ఈ రహస్యం నాకు, వినోలియాకు మినహా మరెవరికీ తెలియదు. చూడు, పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ పట్టుదలలుంటాయి ఈ విషయాలలో. కానీ వినోలియా అటువంటిది కాదు. సరోజను కన్నతల్లి అయి పెంచింది. కమలాకాంత్ అంతిమ కోరికే ఆ బిడ్డను హైందవాచారాలతోనే పెంచి తన ప్రతిజ్ఞ చెల్లించాలని. క్రైస్తవ గృహంలో హైందవ బ్రాహ్మణ కన్యను ఆచారాల ప్రకారం పెంచడం అంటే అది ఎంత శ్రమో నువ్వు అర్థం చేసుకోగలవు మాధవ్. అయితే సరోజకు తెలుసా అండి తన ఈ జీవిత రహస్యం అని అడిగాడు వింటున్న మాధవరావు. తెలుసు, సర్వం తెలుసు. ఆమె అటు కమలాకాంత్కు కన్నబిడ్డ, ఇటు నా పెంపుడు బిడ్డ. అందుకే ఆమెకన్ని విషయాలు తెలుసు. 2 మతాలను గురించి ఆమెకు తెలుసు. నేను అనకూడదు, కానీ చక్కటి గుణ సంస్కారాలు కల యువతి. ఆ జమీందారెవరు? ప్రస్తుతం చెప్పలేను. కాదు, చెప్పాలి విలియమ్స్ గారు. నేను కేవలం కుతూహలంతో అడగడం లేదు. నా మనసులో ఒక భావం ఉంది. గ్రహించాను, కానీ చెప్పలేను. పోనీ ఇది చెప్పండి, సరోజ విషయం ఎందుకిలా రహస్యంగా ఉంచారు? ఏముంది, కట్టుకథలకు గురి కావడం ఇష్టం లేక. అదిగాక ఒక ముఖ్య కారణం కూడా ఉంది. ప్రస్తుతం చెప్పలేను. అవసరం అనుకుంటే ఈ కారణాలన్నీ నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీకు చెప్తాను. మరొక్క సందేహం, కమలాకాంత్ ప్రతిజ్ఞకు మీరు విలువనిస్తున్నారా? లేదు, అది కేవలం ఒక వెర్రిగా భావించాం, నేను, సరోజ కూడా. ఇప్పుడు సందర్భానుసారం చెప్పవలసి వచ్చింది, కానీ ఆ విషయం నేనేనాడో మర్చిపోయాను. సరే, కానీ ఈ విషయం మీరు చెప్పి తీరాలి. ఆ జమీందారు మా నాన్నగారే కదూ? అవును, కానీ ఈ రహస్యం మీ తల్లిగారికి కూడా తెలియదు. మధుసూదనరావు గారికి, ఆమెకు అంత దూరం. వారికి తెలియని ఎన్నో సంగతులు మీ గురించి నాకు తెలుసు, వినోలియాకు తెలుసు. చాలాసేపు ఏమో ఆలోచిస్తూ కూర్చున్న మాధవరావు హఠాత్తుగా లేచి వెళ్ళిపోతూ, అయితే మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు. ఈ రాత్రే. తప్పితే? తప్పదు. ఇహలోకంతో ఇక ముందు ఏ విధమైన జంజాటం లేకుండా జీవించదలుచుకొని స్థిర సంకల్పంతో నిశ్చయించుకున్న ప్రయాణం వాయిదా పడేందుకు వీల్లేదు. స్థిరంగా పలికింది విలియమ్స్ కంఠం. సరే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, వస్తా అంటూనే గబగబా వెళ్ళిపోయాడు.
విలియమ్స్ అతడి తీరు చూస్తూ గంభీరంగా ఉండిపోయాడు. 1 గంట అనంతరం తిరిగి వచ్చిన మాధవరావు ముఖం ఒక స్థిర సంకల్పంతో వెలిగిపోతున్నది. సరోజను నేను వివాహం చేసుకో నిశ్చయించాను అన్నాడు సూటిగా విలియమ్స్తో. పసివాని అమాయకతను చూసి జాలిపడ్డట్టు నవ్వి అన్నాడు విలియమ్స్. తొందరపడకు. తాత్కాలిక ఆవేశ స్థితిలో జీవన్ మార్గాలను నిర్ణయించుకోకూడదు. నువ్వలా అడుగుతావని నాకు తెలుసు. ఆవేశం కాదండి, బాగా ఆలోచించిన మీదటే నిర్ణయించుకున్నాను. ఇంతకాలం అవకాశం దొరకకనే అడగలేదు. నా మనసులో ఈ అభిప్రాయం చాలా రోజుల నుండి ఉన్నది. నువ్వు తొందరపడ్డావని నేను అనడం లేదు మాధవ్. నీవు విషయాన్ని విన్న వెంటనే అడగకుండా సావకాశంగా ఆలోచించుకొచ్చావు. అందులోనే నీ నిదాన బుద్ధి, తెలివి వ్యక్తమవుతున్నాయి. కానీ అతి పూర్వాచార కుటుంబంలోని నీవు సరోజను వివాహం ఆడటం మాటలతో అయ్యే పని మాత్రం కాదు అన్నాడు విలియమ్స్. నేను బాగా ఆలోచించాను. నాకు సరోజకు అంగీకారమే. ఇక మా తల్లిగారు, ఆమెగారు తేలికగా అంగీకరించరని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆమెగారి అనుమతి సంగతి నేను ఎత్తడం లేదు. ఒకనాటికి ఒప్పించగలనని అనుకుంటున్నాను అన్నాడు మాధవ్. మంద్ర గంభీర స్వరంతో అన్నాడు విలియమ్స్. మాధవ్, ఇది నీకు సరోజకు అంగీకారం అవ్వడమే కాదు, ఇందువల్ల నా స్నేహితుడి ప్రతిన తీరినట్టు కూడా అవుతుంది. మీరిద్దరూ ఉత్తములు, ఒకరికొకరు తగినవాళ్ళు. నిజానికి ఇవన్నీ నాకెంతో సంతోషదాయకాలు. కానీ మీ కుటుంబ విషయం, సాంప్రదాయాల విషయం మీకంటే నాకు బాగా తెలుసు. మీ తల్లిగారు సాంప్రదాయాల కోసం, కులమతాల కోసం జీవితాన్ని తృణప్రాయంగా తీసుకునే వ్యక్తి. అయితే అందుకు నేను ఆమెను విమర్శించడం లేదు. కానీ కేవలం ఆ పట్టుదల వల్లే ఆ భార్యాభర్తల మధ్య తీవ్రమైన అగాధాలు నెలకొన్నాయి. ఈ అగాధాలతోటే ఆ సంసారం నాశనమైపోయింది. అవన్నీ కొంతవరకు నాకు తెలుసు అన్నాడు మాధవరావు. కోపం వద్దు, నన్ను మాట్లాడనీ బాబు. అలాగే భర్తనే క్షమించలేని స్త్రీ కుమారుడిని క్షమిస్తుందనే నమ్మకం నాకు లేదు. నాకైతే కులమతాల పట్టింపులు, నమ్మకాలు లేవు. కానీ ఆ పట్టింపులున్న చోట సరోజను ఇచ్చి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగిన పిల్ల సరోజ. కష్టాలు తెలియనియలేదు నేను. సనాతన ఆచారపరాయణులు ఆమెను మనసారా స్వీకరించలేరు. బ్రాహ్మణ కన్య అయినా క్రైస్తవిగానే చూసి దూరంగా ఉంచుతారు. మాధవ్ బాధగా అడిగాడు. అయితే నేను సరోజను బాధ పెడతాననుకున్నారా? వేరే అనుకోవడం దేనికి? పెద్దల ఇష్టం లేని పెళ్ళి అనేక బాధలకు గురవుతుంది. క్షమించండి, అవన్నీ నేను ఆలోచించకపోలేదు. మరి వాదించే ఓపిక నాకు లేదు. మీరు కాదనవద్దు అన్నాడు మాధవ్. విలియమ్స్ చాలాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. సరే, దైవఘటన, ఆ ప్రభువే మిమ్మల్ని రక్షించుతాడు అన్నాడు చివరికి కళ్ళు తెరిచి. కానీ నా ప్రయాణం మాత్రం వాయిదా పడదు. అప్పటికప్పుడు మాధవ్ సరోజల వివాహం స్నేహితులందరి ఎదుట దైవ సమక్షంలో జరిగిపోయింది. విలియమ్స్ స్వగ్రామం వెళ్ళిపోయే ముందు సరోజ మాధవుల నిరువురిని ఆశీర్వదిస్తూ అన్నాడు. కలకాలం చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. కానీ ఒక మాట నిర్మోహమాటంగా చెప్తున్నాను. లోకానికేమీ పనిలేదు. ఎప్పుడూ తమని మరచి ఇతరులపైనే ఉంటుంది కన్ను. వాళ్ళ విమర్శలకు, హేళనలకు వివశమై మనల్ని మనం మరిచి ఈ అభిప్రాయాలు, ఆదర్శాలు నట్టేట కలుపుకొని మూర్ఖులలాగా ప్రవర్తించకూడదు. ఇటువంటి వివాహాలు ఎక్కడ చూసినా ఆదిలో గల సంస్కారాశయాలు నశించి అంత్యబలి మాత్రమే మిగులుతున్నది. అందుకే ఇటువంటి పెండ్లిళ్ళ జోలికే సాధారణంగా పోవడానికి భయపడతారు. భయంగా, నీచంగా చూస్తారు. ఈ ఆనవాయితీకి మీరు స్వస్తి చెప్పి పెద్దలకు, పిన్నలకు కూడా ఆదర్శప్రాయులై నిలవగలగాలని ఆశీర్వదిస్తున్నాను. మాధవ్కు ప్రత్యేకంగా చెప్పాడు. బాబు, జీవితం అశాశ్వతం. నేను మరణించే ముందు నిన్నొక్కసారి చూడాలి. వస్తావు కదూ అడిగాడు. అర్థం కాకపోయినా అంగీకరించాడు మాధవ్. విలియమ్స్ ట్రైన్ ఎక్కుతూ ఆఖరిసారిగా హెచ్చరించాడు మాధవ్ను. చూడు మాధవ్, సరోజను ఎంతో గారాబంగా పెంచాను. నమ్మి నీ చేతులలో పెట్టాను. ఇక ఆమెకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తము నీవే. ఏ విధంగానూ బాధించకు. మరొక్క మాట ఏమీ అనుకోకు. నీ సంసారంపై నీ తల్లిగారి ప్రభావం కూడా చాలా ఉండవచ్చు. చిన్న అనుమానంతో కట్టుకున్న భర్తనే అకారణంగా దూరం చేసుకున్న వ్యక్తి ఆమె. అర్థమయ్యాయి కదూ నా మాటలు? సరోజ సాంగత్యంలో సర్వం మరిచిన మాధవరావును ఒకరోజు తల్లి వ్రాసిన లేఖ దివి నుండి భువికి దింపి తీసుకువచ్చింది. అతడి మనస్సంతా అవ్యక్త భయాందోళనలతో, చికాకుతో నిండిపోయి కలత చెందింది. మిల్లు నుండి ఇంటికి వచ్చేశాడు కర్తవ్యం యోచిస్తూ. కృష్ణవేణి ప్రవాహం అత్యంత సౌందర్యాలను విరజిమ్ముతోంది. పశ్చిమాద్రిని చేరిన ప్రభాకరుని అరుణకాంతితో అంబురవీధి వింత సోయగాలను సంతరించుకున్నది. ఆ సంధ్యారాగంతో మిలమిలలాడుతున్న నదీ తరంగాలు, ప్రశాంతతగా వెదజల్లుతోన్న పర్వత శిఖరాలు, కిలకిల రావాలతో కులాయనాలను చేరుకుంటున్న పక్షిగణాలతో నిండిన వినువీధి,
కనుచూపు మేర వరకు కలకలలాడుతూ కనిపిస్తున్న జనసముదాయాలు. చూడవేడుకగా ఉన్నది వాతావరణం. భర్త రాకకై నిరీక్షిస్తూ సౌధోపరిభాగాన నిలచి ఆ సంధ్యాశోభను తిలకించుతూ అనిర్వచనీయ ఆనందాన్ని అనుభవించుతున్న సరోజ మాధవరావు మ్లాన వదనంతో కారు దిగి లోనికి రావడం చూసి కొంచెం కలతపడింది. మేడ మీదకు వచ్చిన అతడిని అలా ఉన్నారేం అని పలకరిస్తూ దగ్గరికి వెళ్ళింది. నిత్యం చలాకీగా నవ్వుతూ ఉండే మాధవ్ను ఈ విధంగా ఉండగా చూడడం ఇదే మొదటిసారి ఆమెకు. ఆమె ప్రశ్నకు సమాధానంగా ఒక కవర్ తీసి మౌనంగా అందించాడు మాధవ్. చాలా పెద్ద ఉత్తరమే, ఎవరు రాశారు అన్నది చదవడానికి సందేహిస్తూ. చదివి చూడు, నీకే తెలుస్తుంది అంటూ మాధవరావు క్రిందికి వెళ్ళిపోయాడు. ఉత్తరం చదవసాగింది సరోజ. బాబూ, ఈ రోజుననే నీ ఉత్తరం అందింది. క్షేమ సమాచారాలు మాత్రం రాశావు. అంతకు మినహా విశేషాలేమీ లేవా? ఉన్న అమ్మకు తెలియాల్సిన అవసరం లేదా? ఏమిటో నీ గురించి రకరకాలుగా వింటున్నాను. ఎవరో రోజా అనే పిల్లతో నీకు సంబంధం ఉందని కొందరు, వివాహం కూడా అయిందని కొందరు. అబ్బబ్బా, రాయలేను. నిజమో అబద్ధమో తెలియదు. నిజం కాకూడదనే అహర్నిశాలు 1000 దేవుళ్లకు మొక్కుతున్నాను. నా హృదయం రగులుకుపోతోంది. ఏం పాపం చేశానని ఆ భగవంతుడు నన్నిలా అడుగడుగునా పరీక్షిస్తున్నాడు? సుపుత్రుడు కలగాలని ఎన్ని పూజలు చేశానో. దైవాన్ని దూషిస్తున్నాను. అపరాధమేమో. కోపం తెచ్చుకోకు బాబు. నిజంగా నేనదంతా నమ్మి వ్రాయడం లేదు. నీవు బుద్ధివంతుడవని నేనెరగనా? ఏదో నా ఆతృత నాది. నాపై ఎంత బాధ్యత ఉన్నదో గుర్తుంచుకో. నీ ప్రవర్తన ఆ విధంగా ఉంటే నీ చెల్లెలి వివాహం ఎలాగవుతుంది చెప్పు? ఈ ఇంట్లో గడిచిన నా జీవితం అంతా బాధలతోనే గడిచిపోయింది. జీవితంపై ఎంత విరక్తి కలిగినా అసహ్యమంతా చంపుకొని నీకోసం, మాలతి కోసం జీవిస్తున్నాను. మీరిద్దరూ అయినా సుఖంగా జీవిస్తుంటే చూడాలనే ఎదురుచూస్తున్న ఈ సమయంలో తిరిగి ఈ అగాధమా? ఇహ సుఖశాంతులు లేవా నాకు? బాధ్యత తెలుసుకొని ప్రవర్తించు బాబు. జ్ఞానం మెరిగిన నీకు ఇంతకంటే ఏం చెప్పాలి? నీ రాక కోసం ఎదురుచూస్తున్న తల్లి స్వర్ణ. ఆ తల్లి బాధను అర్థం చేసుకున్న సరోజ కనులు చెమరించగా క్రింది గదిలో పడుకుని ఉన్న భర్త దగ్గరకు వెళ్ళింది. కర్తవ్యం ఆలోచించకుండా అలా విచారిస్తే ఏం లాభం? ఏమిటింత అధైర్యపడిపోతున్నారు అని అడిగింది మెల్లగా. త్వరలో నేను స్వయంగా వెళ్ళి మెల్లమెల్లగా అన్నీ నివేదించి ఒప్పిద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. ఎవరో పని పాటు లేని వాజమ్మలు అమ్మకన్నీ ముందే చేరవేశారు. చూసావా? ఆ ఉత్తరంలో ప్రతి అక్షరంలోనూ ఆవిడ ఆగ్రహం, ఛాందసం గంతులు వేస్తున్నాయి. అతడి భయాన్ని తేలికగా త్రోసివేసింది సరోజ. మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ఇందులో అసలు తప్పే ఉంది? ఆవిడ క్షమింపకపోవడానికి. ఒకవేళ తప్పులున్నా తల్లి ఏమీ అనదు. తనయుల తప్పులన్నీ క్షమించే దేవత తల్లి. మనమిద్దరం రేపే బయలుదేరి వెళ్దాం. సరే, చూద్దాం. కానీ అక్కడ ఎటువంటి మర్యాదలు ఎదురైనా నువ్వు బాధపడకు. అమ్మకు అభిమానమే ఆత్మబంధువు. కోపం జాస్తి. తన యోచనే తనది కాని ఎదుటివారిని అర్థం చేసుకోదు అన్నాడు బాధగా. నవ్వింది సరోజ. అన్నింటికీ సిద్ధమయ్యేగా వివాహం చేసుకున్నాం. ఇప్పుడు ఇక ఆ విషయాలలో క్రొత్తగా అనుకోనక్కర్లేదు. కానీ మీరు భోజనానికి రండి. ఆమె నవ్వుతూ ఆలోచనారహితంగా అనేసిన మాటలైనా అతడి కందులో ఎక్కడో అపస్వరం వినిపించింది. గత, వర్తమాన, భవిష్యత్తులను మూడింటిని గురించిన విమర్శ అందులో కనిపించింది. అన్నింటికీ సిద్ధమై ఏమిటా అన్నీ? ఏమిటి? కారు దిగుతూనే మాధవరావు చిన్నబుచ్చుకున్నాడు. ఎప్పటిలాగా వచ్చావా బాబు అని ప్రేమగా పలకరిస్తూ తల్లి ఎదురు రాలేదు. అన్నయ్యొచ్చాడు అంటూ గంతులేసే మాలతి జాడలేదు. గుమస్తా, నౌకర్లు మౌనంగా నమస్కరించి ఊపిరి కూడా పీల్చుకోకుండా మూలలకు ఒదిగి నిల్చున్నారు. సరోజా ద్వితీయుడై వస్తున్న కొడుకును చూడగానే స్వర్ణమంజరీదేవి పామును చూసినట్టు చటుక్కున లేచి మరో గదిలోకి వెళ్ళిపోయింది. మాధవ్ సరోజ ముఖం వంక చూడలేక చూశాడు. చూడు సరు, నువ్వు ఈ గదిలో కూర్చో. నేను ముందు అమ్మతో మాట్లాడతాను అన్నాడు. అవును, అలా చేయండి అంది నిశ్చలవదనంతో సరోజ. కటిక నేలపై పడి శోకిస్తున్న తల్లి దగ్గర బిక్కమొహంతో నిల్చుని ఉన్నది మాలతి. ఏమిటమ్మా ఇదంతా? ఎందుకో ఏడుపు? నీ కొడుకు చచ్చిపోయాడనుకున్నావా అంటూ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. ఇటువంటి సంతానం బ్రతికి ఉంటేనే బరువు. ఎందుకు చచ్చిపోలేదా అని ఏడుస్తున్నాను. కుల సాంప్రదాయం, కుటుంబ గౌరవం నశిస్తే కలిగే బాధ 100 కొడుకులు చచ్చినా కలగదు. శోకిస్తూనే అన్నది స్వర్ణమంజరి. నివ్వెరపోయి నిర్జీవపడిపోయాడు మాధవరావు. ఏ తల్లిగాని, ముఖ్యంగా తన తల్లి ప్రియమైన సంతాన విషయంలో అంత కటువుగా మాట్లాడగలదని అతడికి ఇదివరలో తెలియదు. అదేమిటమ్మా, నీకేమైనా పిచ్చా? అన్నయ్యనెప్పుడైనా నువ్వు తిట్టావా అని తల్లి నోటికి చెయ్యి అడ్డుపెట్టింది మాలతి. పిచ్చెక్కినా బాగుండును, ఏ బాధ బాధ్యత లేకుండా హాయిగా ఉండును ప్రాణం అని చేతులతో నుదురు కొట్టుకుంది. అమ్మా,
కొద్దిసేపు మౌనంగా ఉండి నా మాటలు పూర్తిగా విను. అప్పుడు తప్పని తోస్తే ఎన్నైనా అను. అంతేకాని నిష్కారణంగా ఇదేమిటి? ఇదేనా నువ్వు కొడుక్కి కోడలికి ఇచ్చే ఆదరణ? అన్నాడు మాధవ్. కోడలు హేళనగా అన్నది స్వర్ణమంజరిదేవి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఈ తల్లి అవసరం లేకపోయిందా నాయనా కోడల్ని నిర్ణయించడానికి? జమీందారు బిడ్డవు, నీకు అనామకపు పెళ్లి కర్మ ఏమొచ్చింది అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ బాధ నాకు ఉందమ్మా, కానీ ఆ పరిస్థితులు అటువంటివి. చెప్తాను, ఓర్పుగా విను. నీ కొడుకంత బుద్ధిహీనుడనే అనుకున్నావా? అంత కోపం మంచులా కరిగిపోగా, అయితే నేను విన్నదంతా ఒట్టిదేనా బాబు? చెప్పు, ఏమిటో వింటాను అంటూ కుమారుణ్ణి లేవనెత్తింది. లోపల కోటి దైవాలకు మ్రొక్కుకుంటూ మెల్లగా విషయ వివరణకు ఉపక్రమించాడు మాధవరావు. పూర్తిగా విన్న స్వర్ణమంజరి నిశ్శబ్దంగా రోదిస్తూ ముఖం 2 చేతులతో కప్పుకొని వెళ్ళిపోయింది. అచేతనుడైపోయాడు మాధవరావు. ఒక వంక తల్లి మూర్ఖత్వంపై జాలి, మరొక వంక తనకు జరుగుతున్న అవమానానికి క్రోధం ముప్పురిగొన్నాయి. పూజాగృహంలో దైవ విగ్రహాల ముందు తల నేలను బాదుకుంటూ ఏడుస్తోంది తల్లి. అమ్మా అని ఆక్రోశిస్తూ, నా అపరాధాన్ని నీవే క్షమించలేకపోతే ఇక ఎవరు క్షమించగలరమ్మా అంటూ ప్రాధేయపడుతూ ఆమె వెంటనే వెళ్ళిన మాధవ్, ఆగో నీచుడా అన్న గర్జన వినబడగానే అదిరిపోయాడు. గడప దాటబోతున్న కాలు దానంతటదే ఆగిపోయింది. తల మీద గొడ్డలితో కొట్టినట్లయింది. మన సాంప్రదాయాలను మంటగలిపి ఘోర పాపాల కొడిగొట్టిన పరమ దుర్మార్గుడోరా నీవు. నీ వంటి భ్రష్టుడు ఈ పవిత్ర పూజాగృహంలో అడుగు పెట్టడానికి అర్హుడు కాడు. పో, నా ఎదుటి నుండి పో. నీ పాపిష్టి ముఖం చూస్తే నేను మైలపడిపోతాను. అయ్యో, నాకు చావు రాదేం. స్వర్ణ కోపం పట్టలేక వణికే కంఠంతో కేకలు వేయసాగింది. అంతలో నిలువునా నేల మీద పడిపోయి దొర్లుతూ సోకింపసాగింది. ఆమె ప్రవర్తన చూసిన కొలది మాధవరావుకు కళ్ళు తిరిగిపోసాగాయి. కింకర్తవ్యత విమూఢుడై అక్కడే గోడ ప్రక్కన కూలిపోయాడు. అడిగినదల్లా ఇస్తూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మేనా ఈ స్త్రీ? కొంతసేపటికి గదిలో శోకవేగం తగ్గింది. మహాప్రళయానంతరం శాంత వాతావరణంలా ఉంది ఆ ఇంట్లో. ఆ నిశ్శబ్దతను భంగపరుస్తూ ఉరిమింది స్వర్ణమంజరి. మాలతి, నా కొడుకు చనిపోయాడు. శ్రాద్ధకర్మ జరిపించడానికి వెంటనే రమ్మని పౌరోహిత్యులకు కబురంపించు. నోట్లో పైట చెరుకు కుక్కుకుంటూ ఆ ఆజ్ఞను శిరసావహించడానికి వెళ్ళిపోయింది మాలతి. అచేతనంగా పడి ఉన్న మాధవరావులో ఆ మాటలు వినగానే చైతన్యం కలిగింది. లజ్జ క్రోధావమానాలతో ఉడికిపోయాడు. ఛీ, ఏ అమ్మను అమృతిమూర్తిగా అపర దైవంగా భావించాడో ఆమెయే అవమానపరిచి అసహించుకుంటోంది. ఇంకే విధంగా నచ్చచెప్పడం? తనకు మాత్రం అభిమానం లేదా? మూర్ఖుల కోసం తన జీవితాన్నెందుకు పాడు చేసుకోవాలి? తనయుల కోసం త్యాగం చేసేది, తప్పు క్షమించేది తల్లి, కానీ తన కోసం తనయులను బాధపెట్టేది తల్లి కాదు, తాటకి వారసురాలు. జరిగిందేమిటో తెలియకపోయినా భర్త ముఖభంగిమలను చూసి ఊహించగలిగింది సరోజ. కానీ చికాకుగా ఉన్న అతడిని ప్రశ్నించే సాహసం చాలలేదు. విజయవాడ తిరిగి వచ్చిన మాధవ్కు మనశ్శాంతి లేకపోయింది. తల్లి అన్నంత పని చేసి తీరుతుంది. ఈ పాటికి తన స్వగ్రామంలో తనను కని పెంచిన స్వహస్తాల మీదుగానే మరణించిన వానికి జరగవలసిన కర్మకాండ అంతా జరిగిపోతుంటుంది. తానిక్కడ నిండు ప్రాణాలతో జీవించి ఉండగానే ఒక్కొక్క విషయంలో ఎటువంటి వారెలా మారిపోతారు? కులం కోసం కుమారుణ్ణి వదులుకొన్న తల్లి, మూర్ఖత్వంతో ముద్దుల తనయుని దూరంగా విసిరేసిన స్త్రీ, ఇహ కష్టాలలో సుఖాలలో ఎవరికి వారే చలించిపోయాడు. రోజా, ఇదివరలో నీవే దిక్కులేని దానివి, ఇప్పుడు నేను అంతే. దిక్కులేని వాళ్ళమిద్దరం ఒకటే, ఒకరికొకరం దిక్కవాలన్నమాట ఇక మీదట అంటూ ఆ గది దద్దరిల్లేలా నవ్వాడు. ఇంతకు ఏం జరిగింది అసలు? భయపడుతూనే అడిగింది సరోజ. ఇంకా జరిగిపోలేదు, ఈసరికి జరుగుతూ ఉంటుంది. కులమతాలకు దూరమైన మాధవరావు కర్మకాండ. నేటితో మంజరీ పుత్రుడు మరణించి సరోజా వల్లభుడు వెలిశాడు. హహహహా అని కసిగా నవ్వాడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. ఇంకా వచ్చే భాగం ముగింపు ఎలా ఉంటుంది అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.